తనని తాను మలుచుకుంటూ తనతో పాటు చాలా మంది ఎదగాలని యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నారు అసలు? నాకు నచ్చినట్టు ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా నా ఇష్టం వచ్చి చేసుకునే ఫ్రీడమ్ కావాలి నాకు. ఆంటీ అని చెప్పి కొంచెం బాగా ఫేమస్ ఆవిడ, వీళ్ళని కలర్ వచ్చేలా చేయడం, అలానే ఫుల్ వెయిట్ తగ్గిపోయేలా చేయడం, ఇలా చేస్తున్నారు కదా. 1 month లో ఇంత వెయిట్ ఎట్ ఏ టైం తగ్గిపోవడం వెనక ఇంకేం లేకుండా జరుగుతుంది అంటారు. మీరు తక్కువ తినండి చాలు, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి, వెయిట్ లాస్ అయిపోతారు అని అందరూ ఆల్మోస్ట్ 1000 పీపుల్ చెప్తారు. కానీ సైన్స్ అది చెప్పండి. ఒక మిడిల్ క్లాస్ నార్మల్ పీపుల్ కి జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేసే అంత టైం మనీ ఉండకపోవచ్చు. ఈ రెండింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్. మేబీ హీరోయిన్స్ మార్నింగ్ అట్లా ఇంకా కార్ లో తిరగడం, ఇంకా అసలు సన్లైట్ తీసుకునే ఛాన్సే ఉండకపోవడం కూడా ఒక మైనస్ ఏమో. మన ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనం ఎవరైనా సన్ స్క్రీన్ వాడాలి. మీరు బిఫోర్ ఒక ఫోటో పెట్టున్నారు, తర్వాత ఆఫ్టర్ అని ఒక వీడియో చేశారు, అది కూడా ఫోటోషాప్ అని చెప్తారు. ద మోస్ట్ సాడెస్ట్ ఆఫ్ కోర్స్ మా ఫాదర్ చనిపోయినప్పుడే. వాట్ హ్యాపెండ్ యువర్ ఫాదర్? లిఫ్ట్ దిగేటప్పుడు చనిపోయారు. బేసిక్ గా రచ్చగలడం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఇంట్లో గెలడం వదిలేసారా? ఐ మీన్ ఆ సరిగ్గా లేకపోతే క్యాన్సర్ చాలా పక్కాగా వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ రోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. చాలా స్పెషల్ అని చెప్పాలి నేనైతే, ఎందుకంటే తనని తాను మలుచుకుంటూ తనతో పాటు చాలా మంది ఎదగాలని, తనతో పాటు చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని అయితే తాను మనస్ఫూర్తిగా కోరుకున్నారనమాట. దానికి తగ్గట్టుగానే ఎంతో మంది ట్రోల్స్ చేసిన, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రిటర్న్ ట్రోల్ కానీ రిటర్న్ వీడియో కానీ అలాంటివి ఏమీ చేయలేదు. తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఎంతో మందికి తన వీడియోస్తో సమాధానం చెప్పారు. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ బిఎన్ఎస్ శ్రీనివాస్ గారు అనమాట. నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి చాలా విషయాలు అయితే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో శ్రీనివాస్ గారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇలా మీట్ అవ్వడం. ఎలా ఉన్నారు? సూపర్ ఆసమ్ స్పెక్టాక్యులర్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ మిమ్మల్ని ఇక్కడ చూడడం, ఇక్కడ నాతో పాటు ఇంటర్వ్యూ కూర్చోబెట్టుకోవడం, నేను ఐఎమ్ ఫీలింగ్ సో ప్లెజర్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. అండ్ సో వాట్ ఈస్ బిఎన్ఎస్ స్టాండ్స్ ఫర్ బిఎన్ఎస్ శ్రీనివాస్ గారు? సో బేసిక్ ఏంటంటే నాది బిల్లూరు నాగసాయి శ్రీనివాస్ నా ఫుల్ పేరు. కానీ ఏమైందంటే ఇప్పుడు నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాను కదా, వరల్డ్ క్లాస్ పీపుల్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరూ అమెరికన్స్, వేరే కంట్రీ వాళ్ళు ఇంత పెద్ద పేరు ఇంపాసిబుల్ పలకటం. సో అందుకని బిఎన్ఎస్ అని షార్ట్ కట్ చేస్తాను. సో బిఎన్ఎస్ శ్రీనివాస్ అంటే వాళ్ళందరూ బిఎన్ఎస్ అని పిలుస్తుంటారు. సో అట్లా బిఎన్ఎస్ ఫస్ట్ నుంచి బిఎన్ఎస్ అని అలా పెట్టేసుకున్నారు. మరి తెలుగు సూపర్ హ్యూమన్స్ అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్ నేమ్? యా, సో బేసిక్ ఏంటంటే మన అందరం సూపర్ హ్యూమన్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్నాలజీలో ప్లస్ ఫుడ్ సరిగ్గా లేక, తర్వాత మిగతా అన్నిటి వల్ల ఏమవుతుందంటే మన క్యాపబిలిటీస్ మనమే మర్చిపోయాం. సో ఏంటంటే మనం ఒరిజినల్ గా మనం ఎలా ఉన్నామో అలా మళ్ళీ మనం ట్రై చేస్తా ఉంటే మన రియల్ క్యాపబిలిటీస్ బయటకు వస్తాయి. సో ఇండైరెక్ట్ సూపర్ హ్యూమన్స్ అవచ్చు ఎవరైనా అని మీనింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు హుసేన్ బోల్ట్ తెలుసు కదా. సో ఆయన ఒక స్పీడ్ లో పరిగెత్తాడు, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. సో కానీ మీకు తెలుసా కొన్ని ట్రైబ్స్ వాళ్ళ నార్మల్ స్పీడ్ అది. సో ఏంటంటే అందరికి క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆస్ట్రేలియా అబారిజినల్స్ అని చెప్పి ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళని ఒక చోటి తీసుకొచ్చి కళ్ళ గంటలు కట్టేసి తిప్పేసి రూమ్ లైట్స్ ఆఫ్ చేసి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఎటువైపు డైరెక్షన్స్ చెప్పండి అంటే కరెక్ట్ గా ఇది నార్త్ ఇది వెస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మనకి ఇంట్యూషన్ చాలా, మన హ్యూమన్ బీయింగ్ గా చాలా పవర్స్ ఉంటాయి. సో ఏంటంటే మనం ఎన్ని చేసుకొని అనవసరంగా దాన్ని తగ్గించేసుకుంటూ ఉంటాం. సో అందుకని కరెక్ట్ అయిన అన్నిట్లో హెల్త్ వెల్త్ అన్నిట్లో మంచిగా ఉంటే మన రియల్ సూపర్ హ్యూమన్స్ అవుతామని చెప్పి కాన్సెప్ట్. ఓకే, సో బిఫోర్ యువర్ యూట్యూబ్ ఛానల్ మాట్లాడదాం. సో హౌ వాస్ యువర్ చైల్డ్హుడ్? మీరు ఏం చదువుకున్నారు? వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? మా ఫాదర్ అన్ని చోట్ల చాలా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళేవాళ్ళు, మేము వెళ్తా ఉండేవాళ్ళమి. మేమందరం కలిసి ఉండేవాళ్ళం, మా గ్రాండ్ ఫాదర్ మా గ్రాండ్ మదర్ అందరూ. సో మా గ్రాండ్ ఫాదర్ కూడా ప్రెసిడెంట్ గా చేశారు అక్కడ టౌన్స్ లో. మోర్ దాన్ 30 years కంటిన్యూస్ ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి ఒకటే ఉండేది ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి. మా అమ్మమ్మ ఏం చెప్పేవాళ్ళంటే హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ ఎవరికి హాని చేయదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. మా ఫాదర్ అంతే, ఎవరికి అంటే హైయెస్ట్ లెవెల్. ఇప్పుడు మీరు
ఒకటి ఆలోచించారనుకోండి దానికి 100 టైమ్స్ ఆలోచించమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దేవుడు వచ్చే సడన్గా మిమ్మల్ని అడిగారు అనుకోండి ఏం కావాలంటే ఓకే ఒక మంచి జాబ్ సంథింగ్ అలా చెప్తారు. అలా కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అడగకూడదు అంటే ఎప్పుడు హై లెవెల్ థింకింగ్ చేస్తేనే హై లెవెల్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో అదే చిన్నప్పటి నుంచి అలా రన్ అవుతా ఉంటాయి. అమ్మా మా మదర్ కూడా హౌస్ వైఫ్ బేసిక్గా సేమ్ అందరూ ఇంట్లో అంతా సేమే. మీరు ఒకరే చైల్డ్? మా అక్క ఉన్నారు. సో రీసెంట్లీ మ్యారీడ్. ఓకే. సో ఇప్పుడు మీరే ద మ్యాన్ ఆఫ్ ది హౌస్ అనుకోవచ్చు, కానీ అంటే మా బ్రదర్ ఇన్ లో ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ లో. సో మేము మా అక్క మా ఫ్యామిలీ అందరూ ఎంత క్లోజ్ అంటే నేను అయితే రోడ్ దాటి బయటకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఫ్యామిలీ లేకుండా. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫ్యూ టైమ్స్ నేను రావడం అనేది. సో అంత క్లోజ్ కాబట్టి మా అక్క వేరే అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు, పోస్టింగ్ వచ్చారు కాబట్టి ప్రతి వీక్ వెళ్తానే ఉంటాను. సో ప్రతి వీక్ ఆల్మోస్ట్ నేను ఫ్లై చేస్తూనే ఉంటాను వెళ్ళడానికి. సో అదే. ఓకే, చైల్డ్హుడ్ అలా ఉన్నది. అండ్ వాట్ హ్యాపెండ్ యువర్ ఫాదర్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్? నో ప్రాబ్లం. సో మా ఫాదర్ క్యాన్సర్ వచ్చింది. సో బేసిక్ ఏంటంటే నాకు ఇంత హెల్త్ నాలెడ్జ్ తెలిసిన నేనేమనుకున్నానంటే మన వరకు రాదులే అనుకుని అసలు నేను అనుకోలేదు, గమనించలేదు. లేకపోతే నాకు వరల్డ్ లో టాప్ డాక్టర్స్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అందరు తెలుసు, వరల్డ్ లో చాలా చాలా హై లెవెల్ కార్డియాలజిస్ట్ అందరు తెలుసు. కానీ నాకు అసలు ఇలాంటి జరుగుతుందని క్లారిటీ లేక నేను అంతా ఇంకా వీడియోస్ అవన్నీ చేస్తా ఉన్నాను. కానీ ఏమైందంటే మా ఫాదర్ కూడా అది ఉన్నట్టు తెలియదు. ఎలా అయిందంటే ఇదంతా 1.5 వీక్ టైంలో అయిపోయింది. చాలా ఫాస్ట్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫాదర్ చాలా యంగ్ గా ఉండి హెల్తీగా ఉండేటప్పటికి ఎవరంత పట్టించుకోలేదు. మా ఫాదర్ కూడా ఏమి ఇట్లా ఉంది ఏం చెప్పలేదు, ఎందుకంటే మా ఫాదర్ కూడా ఏమంత ఫీల్ అవ్వలేదు. సో అలా తెలిసిన తర్వాత ఇంకా ఫాస్ట్ అయిపోయింది, మరీ ఫాస్ట్ ప్రోగ్రెషన్ ఎంత అయిపోయిందంటే ఒక రోజు ఎందుకో డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పి లిఫ్ట్ లో వెళ్తున్నాం. లిఫ్ట్ దిగేటప్పుడు చనిపోయారు. అసలు షాకింగ్, అసలు మేము అంత సీరియస్లీ 1.5 వీక్ లో అంటే క్యాన్సర్ ఇస్ నాట్ ఇలా వచ్చేస్తుంది. సో బేసిక్ ఏంటంటే ముందు తెలిసింది, దానికి సంబంధించిన సర్జరీ చేశారు. ఓకే, ఇంకా 5 years వరకు మీకేం ఇష్యూ రాదు అని చెప్పారు. ఓకే, ఇంకా వదిలేసాం. దాని తర్వాత ఇంకేం అనిపించలేదు. దాని తర్వాత ఒక 5 months తర్వాత ఇంకా అంత హెల్తీగా ఉంది, అంత హ్యాపీగా ఉన్నాం, బానే ఉంది. 5 months తర్వాత బ్రీతింగ్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి. మేము అనుకున్నాం అంటే అప్పుడే ఊటీకి వెళ్ళొచ్చు, అదేదో జలుబు వచ్చింది. అక్కడి నుంచి 1.5 week 1 week ఫాస్ట్ గా జరిగిపోయింది. అసలు ఎవరికి షాకింగ్, ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు కూడా మా ఫాదర్ అంటే కొలీగ్స్ కొంతమంది ఫోన్ అంటే కొలీగ్స్ అంటే కింద పనిచేసే వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి సార్తో మాట్లాడేసంటే లేరు అని చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఓకే, హౌ మెనీ డేస్ ఇట్ హస్ బీన్? అంటే ఇది 2022 చివరి. అంటే ఇంట గెలిచి రచ్చగెలవండి అంటారు కదా, మీరు బేసిక్ గా రచ్చగెలడం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఇంట్లో గెలడం వదిలేసారా? ఐ మీన్ ఇంట్లో వాళ్ళ హెల్త్ కంటే బయట వాళ్ళు, మీ ఆడియన్స్ కానీ వాళ్ళ ప్రేక్షకులు అందరు వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళతో లైవ్ సెషన్స్ చేసేవాళ్ళు అవన్నీ చేశారు. కానీ మీ ఇంట్లో ఏంటి పరిస్థితి? హెల్త్ చెకప్స్ నార్మల్ గా చేపిస్తూ ఉంటారు కదా, అలా లేదా? అంటే బేసిక్ ఏంటంటే ఐ విష్ మా ఫాదర్ నా డైట్ ఫాలో అయితే బాగుండేది. అప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ లో షుగర్ మా ఫాదర్ కి HbA1c 11 ఉంటే నా డైట్ చేసిన తర్వాత 6 కి సంథింగ్ వచ్చేసింది. సో రివర్స్ బాగానే ఉండింది. కానీ ఏంటంటే మా ఫాదర్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఎక్కువ. అంటే మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, మా ఫాదర్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది కాబట్టి అలా ట్రావెలింగ్ ఉంటా ఉండేది. సో ఆ డైట్ అవన్నీ కొంచెం మిస్టేక్ అంటే పాటించలేకపోయారు. తర్వాత ఇలాంటి ఇష్యూ ఉందని నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. బేసిక్ ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఒకసారి అట్లా ఇష్యూ వస్తే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు డయాగ్నోస్ చేయలేదు. ఒక రోజు కూర్చోబెట్టుకొని ఆల్మోస్ట్ 80,000 ప్లస్ రూపీస్ తీసుకొని టెస్ట్లకి ఏం లేదని చెప్పారు. కానీ అట్లా జరిగిపోయింది. అంటే ఇంత మనం అందరూ హెల్తీగా ఉంటాం కదా, ఇష్యూస్ ఎవరికి ఏమి ఉండవు కదా అని చెప్పి కాన్సన్ట్రేషన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా చాలా వీడియోస్ చూస్తే అన్ని మా పేరెంట్స్ మీద ట్రై చేసినవి నేను వీడియోస్ గా పెట్టినాయి. ఇంట్లో హైయెస్ట్ ప్రయారిటీ హెల్త్ పెడతాను నేను. కానీ మా ఫాదర్ ట్రావెలింగ్ తర్వాత ఈ వర్క్ బిజీగా ఉండేటప్పటికి ప్లస్ అంత అనుకోం కదా ఇట్లా ఇంత రేంజ్ సివియర్ అయిపోతుందని చెప్పి. సో వెయిట్ లాస్ అవుతుంటే నిజంగా వెయిట్ లాస్ అవుతున్నారేమో అనుకున్నాం, కానీ దీనివల్ల ఐడియా ఉంటే నేను అసలు ఊరుకున్నాను. అఫ్ కోర్స్ ఊరుకోరు కదా, బయట వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఇంట్లో ఇంకా కొంచెం ఎక్కువే ఆలోచిస్తారు కదా. ఓకే, సో అంటే తెలుగు సూపర్ హ్యూమన్స్ మీ ఫ్యామిలీ గురించి మీరు చెప్తుంటే అందరూ హై లెవెల్లో సెటిల్డ్ ఉన్నారు కదా. సో మీరు ఏదో జాబ్ చేసుకుని నార్మల్ గా ఇలా సెటిల్ అయిపోవచ్చు కదా, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నారు అసలు? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బేస్ ఏంటంటే నేను సివిల్ సర్వీసెస్ కి మెయిన్ ప్రయారిటీ పెట్టాను. సో ఆల్మోస్ట్ అంటే మీరు ఎండ్ వరకు వెళ్ళి వచ్చిన తర్వాత అర్థమైంది. అప్పుడు మా ఫాదర్ కి ఇన్సిడెంట్ అయింది కదా, సో నేను ఇంకా ఫిక్స్ అయ్యాను. బేస్ ఏంటంటే సెటిల్మెంట్ ఇలా థింకింగ్ కరెక్ట్ కాదు మనది. మనం లైఫ్ అనేది మోస్ట్ ప్రెషియస్, నాకు అర్థమైంది. మా ఫాదర్ 58 years కి చనిపోయారు. సో ఇంకా చాలా చేస్తున్నారు, చాలా ఎంతూజియాస్టిక్ గా ఫన్ గా ఉండేది. అప్పుడు అనిపించింది లైఫ్ చాలా 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 ప్రెషియస్, అన్నిటికీ ఊరికే ఇప్పుడు
అంటే ఎవరిని కించపరచట్లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే థింకింగ్ లెవెల్ సరిగ్గా లేక నాకు ఇది ఒక జాబ్ చాలా అనుకుంటే ఏమవుతుందంటే అదే వస్తుంది. ఆ తర్వాత పని చేసి 60 years తర్వాత ఏదో రిటైర్ అయిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదంతా చేసినందుకు. అప్పుడు మళ్ళీ అన్ని చేసుకొని ఇంకా అయిపోతుంది, ఇంకేముంది లైఫ్ అంటే. సో నేను అనుకున్నా నాకు నచ్చినట్టు ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా నా ఇష్టం వచ్చింది చేసుకునే ఫ్రీడమ్ కావాలి నాకు. సో అదే ఇంకొక టైంలో ఏమైందంటే నేను నేర్చుకునే అన్ని పీపుల్ చెప్తా ఉన్నాను, సో అది ఆటోమేటిక్ వైరల్ అవుతా ఉన్నాయి. సో హెల్ప్ అవుతుంది నాకేంటంటే పీపుల్ హెల్ప్ చేయాలి వైల్ హ్యావింగ్ ఫన్. సో 2 కేటగిరీస్ చెక్ మార్క్ వచ్చేసి. ఓకే, అందువల్ల యూట్యూబ్ ఫ్రీడమ్ ఉంది, మీకు నచ్చినట్టు మీరు మాట్లాడగలరు, చేయగలరు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ యాక్చువల్లీ హెల్త్ ఈస్ వెల్త్ అని ఒక స్టేట్మెంట్ ని ఎంత నమ్ముతారు మీరు? నాకు తెలిసి అంతకన్నా పర్ఫెక్ట్ సెంటెన్స్ నాకు తెలిసి వరల్డ్ లేదు. హెల్త్ ఇప్పుడు చెప్పాను, మా ఫాదర్ చెప్పారు హెల్త్ ఈస్ వెల్త్. ఇప్పుడు మా ఫాదర్ లేనందుకు ఎంత ల్యాక్ అసలు మాకు, మొత్తం ఎవరు ఎంత మీరు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చినా కూడా అది ఉండదు. తర్వాత ఇంకా చాలా మంది చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా మందితో అంటే వేరే కంట్రీస్ తో మాట్లాడుతూ ఉంటాను కదా. సో వాళ్ళు ఒకరు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ కి పార్కిన్సన్స్ ఇష్యూ వస్తాను. అయితే నేను కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు బ్రెయిల్ బెన్సన్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆల్జైమర్స్ అన్నిటి మీద 30 years రీసెర్చ్ చేశారు. ఆయన ఇన్ఫర్మేషన్ చెప్తే ఫుడ్ నేను మానలేను, నాకు హెల్త్ పోయినా పర్లేదు, నేను ఇట్లానే ఉంటాను. ఎంత ఎఫెక్ట్ అవుతుంది తెలుసా ఫ్యామిలీకి. ఒకరు ఇంట్లో మీకు తెలుస్తుంది, మీ పేరెంట్స్ కానీ ఎవరికైనా కొంచెం జ్వరం వస్తే ఎట్లా అనిపిస్తుంది, మొత్తం అంతా అయిపోతుంది. ప్లస్ నేను ఒకటి చెప్తాను, ఒక హెల్తీ పర్సన్ కి మిలియన్స్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి, ఇది చేయాలి చేయాలి చేయాలి, కానీ అన్హెల్తీ పర్సన్ కి ఒకే ఒకటి డ్రీమ్ ఉంటుంది, తీసుకురావడం. సో మొత్తం అయిపోతుంది, మీ పొటెన్షియల్ పోతుంది, మీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలన్నా చేయలేరు. సో హెల్త్ కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ ఒక చోటుకి వెళ్తున్నారు, ఓకే, ఆ కార్ లో, కానీ ఫ్యూయల్ అయిపోతుందని మీ ఫ్రెండ్ చెప్పాడు. నువ్వు మీరేం చెప్తారంటే, ఓ నాకు టైం లేదు, నేను వెళ్ళాల్సింది అంటారు. వెళ్తారా? చివరికి మధ్యలో అయిపోతారు. సో అట్లానే హెల్త్ అప్పుడు అంటే టైం లేదు, నాకు చాలా బిజీ. అంటే బిజీ ఫర్ వాట్? అంటే హెల్త్ లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు కదా. సో అందుకని హెల్త్ ఇస్ ప్యూర్ వెల్త్. అఫ్ కోర్స్ గైస్, నేను మీకు చాలా సార్లు చెప్పాను, హెల్తీగా ఉంటే మీరు 100 చేయొచ్చు, హెల్తీగా లేకపోతే హెల్త్ బాగు చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేరు. సో దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో మీ డైట్ గురించి ఇందాక మీరు చెప్పారు కదా, నా డైట్ మా నాన్నగారు ఫాలో అయ్యి ఉంటే బాగుండేది. నేను ఈ కార్నివోర్ డైట్ అని ఒకటి చేశారు, కీటో డైట్స్, చాలా డైట్స్ చూసాను నేను మీ వీడియోస్లో, చాలా మందికి హెల్ప్ఫుల్ అయింది. తర్వాత మీరు చూసే ఉంటారు మీ మీద, మీ వీడియోస్కి ఎగైనెస్ట్ గా వీడియోస్ చేస్తున్నారు, మీ వీడియోస్కి ఎగైనెస్ట్ గా ఇది అదే అది చాలా పాయింట్స్ మాట్లాడున్నారు కదా. వై డెంట్ యూ, ఐ మీన్ ఇంకొకసారి ఎప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం కానీ, లేదంటే వాళ్ళకి తిరిగి మాట్లాడి ఏదో ఒక విధంగా వీడియో చేయడం కానీ అట్లా ఎందుకు చేయలేదు మీరు? సింపుల్ అండి. బేసిక్ ఏంటంటే నేను ఎవరినైనా నేను ఎప్పుడు గుడ్డిగా చెప్పాను, నేను చెప్పింది కూడా గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్పాను. సైన్స్ పెడతాను, సైన్స్ పెట్టిన తర్వాత మీరు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఎవరు చెప్పిన వర్డ్ లో బేసిక్ ఏంటంటే మీరు సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేసుకోకుండా నమ్మద్దు, అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇది నేను ఎప్పుడు బయటకి ఎప్పుడు చెప్పలేదు, మీకే చెప్తున్నా ఫస్ట్ టైం. కొంతమంది నా మీద చేసిన వాళ్ళకి నేను ఏంటంటే ఓపెన్ మైండెడ్, చాలా నాకు అసలు హేటెడ్ ఉండదు వాళ్ళకి. ఒక రోజు ఏం చేశానంటే కింద పాయింట్స్ అన్ని పెట్టాను, మీరు ఫస్ట్ పాయింట్ ఇది అన్నారు, దానికి అగేన్స్ట్ ఇది. నెక్స్ట్ నాకు అర్థం కాలేదు, రిప్లై ఎందుకు రావట్లేదని చూస్తే నన్ను బ్లాక్ చేశారు, నా కామెంట్ కూడా డిలీట్ అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, ఓకే చూసారా నేను చెప్పిన దానికి ఎవరు రిప్లై ఇవ్వట్లేదు, భయపడ్డారు. నేను ఇచ్చాను కానీ బ్లాక్ అయిపోయింది, నాకు ఇష్టం లేదు వేరే వాళ్ళు చెప్పడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను మికెలా పీటర్సన్ అని చెప్పి ఒక ఆమె ఇంటర్వ్యూ చేశాను. మీకు జోర్డన్ పీటర్సన్ ఐడియా ఉంది? సో వాళ్ళ డాటర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె చెప్పారు, మీకు 10 మంది హెల్ప్ చేస్తున్నప్పుడు చాలా మంది హెల్ప్ అవుతుంది అన్నప్పుడు ఒకరిద్దరు చేసినందుకు మీరు ఆగిపోతే మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతారు కదా. మీ మెసేజ్ ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి మెడిసిన్ అవుతుంది. సో అందుకని నేను పట్టించుకోను, నాకు తెలుసు నేను టాప్ లెవెల్ ఇన్ఫర్మేషన్ వరల్డ్ క్లాస్ పీపుల్ తీసుకొచ్చి నేను చెప్తానని చెప్పి. అదేంటి పీపుల్ ట్రై చేయాలి, ట్రై చేసి నచ్చకపోతే ఇట్స్ ఓకే. కానీ నాకు తెలుసు నా ఎవిడెన్స్, నేను 28 kgs తగ్గాను, 60 pounds తగ్గాను. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేను ఫ్రీ, ఇదంతా ఫ్రీ ఇన్ఫర్మేషన్. తర్వాత ఎందుకంటే చాలా ఈజీ, ఎంత ఈజీ అంటే అసలు ఆశ్చర్యపోతారు. షుగర్ రివర్స్ అయింది, ట్రైగ్లిసరైడ్స్ రివర్స్ అయింది, క్యాన్సర్ మార్కర్స్ కూడా రివర్స్ అయింది. తర్వాత ఇంకేమైనా రూమటాయిడ్ ఆర్థరైటిస్, అవన్నీ బ్లడ్ రిపోర్ట్స్ తో సహా మామూలుగా అందరు పెట్టారు. సో ఇంకా ఎంతకన్నా ప్రూఫ్ చూపిస్తున్నప్పుడు నేను ఇంకేం చేయాలి. సో అందుకని నేను బేసిక్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు రియల్ హెల్ప్ చేస్తుంటే పీపుల్ కే వెళ్తుంది, నాకు ఐ డోంట్ కేర్.
ఓకే. అండ్ ఈ మధ్య లైవ్ సెషన్స్ ఆపేసినట్టున్నారు. అంటే ఏమైందంటే 2023 స్టార్టింగ్ నుంచి నేను కొంచెం వరల్డ్ ట్రావెల్ చేస్తాను. ఎస్. సో ఏంటంటే నేను ఇంటర్వ్యూ చేస్తాను కదా. సో అలా ఏమైందంటే జనవరిలో స్టీవ్ హాడ్సన్ అని ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఆయన కోచింగ్ ఫీ వచ్చి 1.6 crores. ఆయనతో మాట్లాడారంటే మీరు. ఓకే. సో ఆయన ఓప్రా విన్ఫ్రీ తెలుసా మీకు, వరల్డ్ నెంబర్ 1 యాంకర్. సో ఆమె పిలిచినా కూడా ఇంటర్వ్యూకి ఒప్పుకోలేదు. ఓకే. సో నేను అడిగితే నాకు ఒక టెస్ట్ పెట్టారు బేసిక్, ఇవన్నీ చేస్తే దాని తర్వాత ఆలోచిస్తా అన్నారు. ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ టైం నాతో యాక్సెప్ట్ చేశారు. సో అలా వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది. అయిన తర్వాత అందరికి క్యూరియస్ అయింది ఎవరు నేను అని చెప్పి, అలా బిలియనర్స్ కూడా నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. సో అలా చేస్తున్నప్పుడు ఏంటంటే బిలియనర్స్ వాళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు. సో మా కంట్రీకి రా అని చెప్పి, తర్వాత చాలా కాన్ఫరెన్సెస్ కి కీటోకాన్ అన్నిటికీ నన్ను ఇన్వైట్ చేశారు అప్పుడు. సో అట్లా అన్ని తిరుగుతా ఉంటే నాకు కుదరట్లేదు టైం. సో ఇప్పుడు కొంచెం సెటిల్డ్, మళ్ళీ కొంచెం సెటిల్. సో ఇప్పుడు మళ్ళీ చేస్తారు. వెయిట్ చేస్తున్నారేమో కదా జనం. పాపం వాళ్ళ కామెంట్స్ చూస్తున్నా నేను, లెగ్ పెయిన్ వస్తుంది, లేదంటే ఆ పెయిన్ వస్తుంది, ఈ పెయిన్ వస్తుంది అన్న, ఏదో ఒకటి చెప్పండి. అందరు కామెంట్స్ అవే ఉన్నాయి, హెల్త్ గురించి చెప్పండి అని. ఫ్రీ ఆఫ్ కాస్ట్ హెల్త్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఈ మధ్య యూట్యూబ్ లో మీరు చూస్తున్నట్లయితే డైటీషియన్స్ అని బాగా సర్క్యులేట్ అవుతున్నారు. వాళ్ళ డైట్ ప్లాన్స్ వల్ల 100 kgs నుంచి సడన్ గా 70 kgs వచ్చేసారని చెప్పేసి, ఎంత 1 month లోనో 17 days లోనో ఏమో తెలియదు మరి, అలా వచ్చేసారని చెప్పి వీడియోస్ చేస్తున్నారు. యూ మైట్ హ్యావ్ సీన్ దెమ్. అంటే ఆంటీ అని చెప్పి కొంచెం బాగా ఫేమస్ ఆవిడ. వీళ్ళని కలర్ వచ్చేలా చేయడం, అలానే ఫుల్ వెయిట్ తగ్గిపోయేలా చేయడం, ఇలా చేస్తున్నారు కదా. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? యాక్చువల్లీ డూ యూ బిలీవ్ ఇన్ దట్? 1 month లో ఇంత వెయిట్ ఎట్ ఏ టైం తగ్గిపోవడం వెనక్కి ఇంకేం లేకుండా జరుగుతుంది అంటారు? బేసిక్ ఏంటంటే నేను చెప్పిన ఎగ్జాక్ట్ వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాకు ఆ ట్రెండ్ ఐఎమ్ ఫెమిలియర్ విత్. సో నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తున్నా కదా, నేను more than 500 books చదివాను. సో వరల్డ్ క్లాస్ డాక్టర్స్ ని ఎంతో మంది ఇంటర్వ్యూ చేశాను. తెలిసింది ఏంటంటే చివరిగా ఇప్పుడు 1 month లో ఇంత తగ్గిపోవడం అనేది జరగచ్చు, కానీ 2-3 మెకానిజమ్స్ ఉన్నాయి చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని కట్టేశాను నేను, కట్టేసి ఫుడ్ పెట్టలేదు, మీరు వెయిట్ లాస్ అవుతారు. సో అట్లా వెయిట్ లాస్ అయ్యింది హెల్తీ కాదు కదా మామూలుగా, ఎందుకంటే మజిల్స్ పోతాయి. సో చాలా మంది ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ కాన్సెప్ట్ లో వెళ్తా ఉంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది, ఇదే నాకు అన్నిటికన్నా కోపం వచ్చేది, దీని గురించి కూడా మాట్లాడతాను. మీరు తక్కువ తినండి చాలు, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి, వెయిట్ లాస్ అయిపోతారు అని అందరూ ఆల్మోస్ట్ 1000 people చెప్తారు. కానీ సైన్స్ అది చెప్పట్లేదు. అది ఒకప్పుడు థియరీ, అది దాన్ని క్యాలరీ ఎనర్జీ బ్యాలెన్స్ థియరీ అని చెప్తారు. ఇప్పుడు మెటబాలిక్ థియరీ అని చెప్పేది అనుకుంటుంది. ఇప్పుడు మీరు క్యాలరీస్ అన్ని ఒకటే అన్నప్పుడు మరి రోడ్ మీద చెత్త తినొచ్చు కదా, పాయిజన్ తినొచ్చు కదా. పాయిజన్ తింటే కూడా సేమ్ క్యాలరీస్ కౌంట్ చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు ఒకటి తినట్లేదు? ఎందుకంటే అది తింటే మీ హెల్త్ చెడిపోతుంది, మెటబాలిజం చెడిపోతుంది, బాడీలో ఇష్యూస్ వస్తాయి. ప్రతిదీ కెమికల్ గా మరి తినేదంతా బాడీ ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది మాలిక్యూల్స్. సో అందుకని ఏంటంటే మంచి ఫుడ్ తినాలి. అదేంటి ఎక్కువ తినపర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పూట్ల తినేవాడిని అప్పుడు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు. నా డైట్ తెలుసు, నాన్ వెజ్, మటన్ విత్ గీ, అయినా నేను వెయిట్ లాస్ అయ్యాను చాలా ఫాస్ట్ గా. thousands of people అయ్యారు. సో బేసిక్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చాలా విధంగా వెయిట్ తగ్గించవచ్చు, బానే ఉంటాయి, సక్సెస్ స్టోరీస్ గా పెట్టేయచ్చు. కానీ లాంగ్ టర్మ్ లో ఏమవుతుందని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సన్నగా అయిపోయారు, టిష్యూస్ పోతాయి. దాని తర్వాత మళ్ళీ తింటా ఉంటే ఒక్కసారి ఉన్న వెయిట్ కన్నా ఇంకా ఎక్కువ వెయిట్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే, మనం ఒకప్పుడు హ్యూమన్ బీయింగ్స్ గా ఎలా తినేవాళ్ళని అనే దానికి ఎంత క్లోజర్ గా వెళ్ళగలిగితే అంత హెల్తీగా ఉంటాం. మన గ్రాండ్ పేరెంట్స్ సైడ్ చూసుకుంటే వాళ్ళు అసలు 3 పూట్ల ఏం తింటారో తెలీదు, ప్రాపర్ గా ఏం దొరికితే అది తినేస్తారు. ఫుడ్ ఇదే తీసుకోవాలి, ఇంత డైట్ లో ఉండాలి, ఈ క్యాలరీస్ మెయింటైన్ చేయాలి, ఏది లేదు, ఎలా పడితే అలా తినేవాళ్ళు. వాళ్ళు ఇంకా చాలా హెల్దియర్ గా ఉండేవాళ్ళు, ఫుల్ 100 years వచ్చినా నడుచుకుంటూ తిరిగేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మనం ఇంత డైట్ ఫాలో అవుతూ ఇంత హెల్దీగా ఈ క్యాలరీస్ 2100 calories కావాలి, ఇంతే తింటాము, ఇలానే వాకింగ్ చేయాలి, ఇంత ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి, ఇది మెయింటైన్ చేసే మనకి మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? అప్పుడు ఉన్న జనానికి, అప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ కి మనకి ఏంటి అసలు తేడా? చాలా డిఫరెన్స్ ఉంది. సో బేసిక్ అప్పుడు వాళ్ళు తినేదంతా హోల్ ఫుడ్స్. ఇప్పుడు మీరు ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళండి, వెనక్కి తిప్పి చూడండి, ఏముంటది, జైనాంతలం బ్లా 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 ఏదో నోటుకు వచ్చిన పేర్లు ఉంటాయి. ఎవరైనా చూసారా, ఒకప్పుడు తిన్నారా? లేదు. మాక్సిమం ఇప్పుడు అందరు ఫాస్ట్ ఫుడ్ కానీ లేకపోతే ఏ ఫుడ్ అయినా హెల్తీ ఫుడ్ అనుకున్నా. నేను అన్నింటికన్నా షాకింగ్ ఏంటంటే, ఒక రోజు డయాబెటీస్ రివర్స్ చేసే సంథింగ్ డ్రింక్ అంటే సంబంధించింది ఉంది. వెనక్కి తిప్పితే వాళ్ళు ఏం చేస్తారు, షుగర్ అని రాయలేదు కానీ షుగర్ కి 72 నేమ్స్ ఉన్నాయి. అవన్నీ రాశారు. వీళ్ళు చూస్తే ఓకే షుగర్ లేదు, ఎస్ ఇట్స్ పర్ఫెక్ట్ అని చెప్పి చేస్తున్నారు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది కాన్సెప్ట్ ఒకటి. Mm, mm. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఓన్లీ అదొకటే కాదు, వాళ్ళు ఆ టైంలో ఏం చేసేవాళ్ళు సన్ లైట్ లో ఉండేవాళ్ళు. Yes. సో బేస్ ఏంటంటే లైట్ పొల్యూషన్. ఇప్పుడు జంక్ ఫుడ్ ఒకటే కాదు, జంక్ లైట్ కూడా ఉంది. దానివల్ల ఎంత అసలు చాలా మంది తెలియదు. ఇవి కల్కి స్పెట్స్ అండి ఏమైనా? ఐ మీన్ ప్రభాస్ గారు పెట్టుకుని వచ్చారు మొన్న ఈవెంట్ కట్. బేసిక్లీ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. సో బేస్ ఏంటంటే లైట్ పొల్యూషన్ అదొకటి. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ ఒక్కరే ఎలా తినాలో మర్చిపోయారు బేసిక్ అది. తర్వాత ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్స్ అనేవి ఎప్పుడు కనిపెట్టారు? ఇంత ఇండస్ట్రియల్ రిఫైన్ ఆయిల్స్ వచ్చి మాక్సిమం 120 years మనం వచ్చి. ఒకప్పుడు వాళ్ళు నెయ్యి అన్ని బాగానే తినేవాళ్ళు, వాళ్ళకేం లేదు. ఇప్పుడు మీ అమ్మమ్మ గారు వాళ్ళని అడిగినా కూడా నెయ్యి అన్ని బాగానే ఉండేవి. అది తర్వాత ఎక్కువ మూవ్మెంట్ ఉండేది. సో అలా న్యాచురల్ గా ఉన్నారు కాబట్టి అంతవరకు వచ్చారు. కానీ రియల్ చెప్పాలంటే సైన్స్ ప్రకారం మన లాంగ్ లైఫ్ వచ్చి స్కెల్టల్ మెచ్యూరిటీ కన్నా 6 times ఎక్కువ. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మన స్కెల్టల్ మెచ్యూరిటీ వచ్చి 20 years కి వస్తాం. 6 times అంటే 120 years. సో హ్యూమన్ బీయింగ్స్ యొక్క న్యాచురల్ గా బతికేదే 120 years. కానీ ఏమవుతుంది మనం చేసి ఇప్పుడు 70s 70 మోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒకటి చెప్పాం కదా, ఈ లైట్ పొల్యూషన్. తర్వాత ఇంకోటి వచ్చి ఫుడ్ తెలుసు కదా, అందరూ ఆల్మోస్ట్ పిచ్చి పిచ్చిగా తింటున్నారు. తిన్నా కూడా మాక్సిమం ఇంట్లోనే ఉంచుతున్నారు, అసలు తిరగట్లేదు. అవన్నీ యాడప్ అయ్యి తర్వాత ఒకటి హెల్తీ అంటే తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తింటాం వల్ల కూడా డ్యామేజ్. ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ఇప్పుడు మీకు స్పినాచ్ తెలుసు కదా, పాలకూర, అది హెల్తీ అని తెలుసు కానీ దాంట్లో చాలా స్టోరీ తెలియదు చాలా మందికి. అందుకని ఏంటంటే స్మూతీస్ చేసుకొని తాగేయటం ఇది చేసుకుంటాం. స్పినాచ్ లో ఆక్సలేట్స్ అని ఉంటాయి. ఆక్సలేట్స్ అనే ఏంటంటే ఒక ముళ్ళు టైప్. అంటే ఇప్పుడు మీరు ఒక ప్లాంట్ అనుకోండి, మీ ప్లాంట్ అంటే ఎలా ఉంటారు? గ్రౌండ్ లో ఉంటారు. మిమ్మల్ని మీరు ఇప్పుడు ఏమైనా వచ్చి తిన్నా ట్రై చేస్తారు అనుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. యానిమల్స్ అంటే పారిపోగలుగుతారు, లేకపోతే గోర్లు అన్ని ఉంటాయి చేస్తారు. కానీ ప్లాంట్స్ అలా చేయలేవు. ఏం చేసుకోగలరు మాక్సిమం? దాంట్లో కొన్ని కెమికల్స్ పెట్టుకుంటాయి. సో ఏంటంటే ఎవరైనా వచ్చి ఎక్కువ తింటే ఆ యానిమల్ చనిపోయేటట్టు చేస్తారు కాబట్టి మళ్ళీ భయపడి రాకుండా ఉంటాయని చెప్పి, ఇది సైన్స్ ఎక్కడెన్నో ఉంటుంది. అలా వన్ ఆఫ్ ద కెమికల్ వచ్చి ఆక్సాలిక్ యాసిడ్. సో అలా ఇప్పుడు ఈ స్పినాచ్ లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కరెక్ట్ గమనిస్తే పాలకూర మిగతా తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ ఆక్సాలిక్ యాసిడ్ మనకి కిడ్నీ స్టోన్ 90% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఇండియాలో ఆక్సాలిక్ యాసిడ్ వల్ల. బట్ ఆల్మోస్ట్ వీక్ లో 2 to 3 times స్పినాచ్ జ్యూస్ తాగుతూ ఉంటారు మార్నింగ్ టైం. సో అది ఒక్కటే కాదు, ఇంకోటి చెప్తే షాక్ అయిపోతారు, ఆల్మండ్స్ కూడా ఆ కేటగిరీ కింద వస్తుంది. ఆల్మండ్స్ అందరు మంచిగా తింటారు, కరెక్టే, ఒమేగా 3s అన్ని ఉంటాయి, కానీ స్టోరీ ఎక్కువ తినకూడదు. సో ఇలా ఏంటంటే కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఎక్కువ చెప్పకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఇట్లాంటి ఎక్కువ హెల్తీ అనుకొని ఎక్కువ తీసుకుంటారు. ఆ ముళ్ళు ఏం చేస్తారంటే రాఫైట్స్ అంటారు దాన్ని, ఆక్సిడేట్స్ లో ఉంటాయి. అవి ఏం చేస్తే బాడీలోకి వెళ్ళినప్పుడు గట్ లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని పంక్చర్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే చెడ్డ అన్ని బ్లడ్ స్ట్రీమ్స్ లో అలాంటి ఇష్యూస్ వస్తాయి. దీని మీద అదే సాలికే నోటన్ అని చెప్పి వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆమె నేను సిస్టర్ అని పిలుస్తాను, ఆల్మోస్ట్ కలిసి కూడా చాలా టైమ్స్. ఆమె బుక్ రాశారు. ఇది 1860s లో అప్పుడు ఎప్పుడో డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చింది నేను. సో అంత టాప్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇప్పుడు మీరు యాక్టర్స్ చూసినా, సెలబ్రిటీస్ చూసినా ఏమైనా హెల్త్ ఫుడ్ అంటే చేసేస్తా ఉంటారు, కానీ తర్వాత లాంగ్ టర్మ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్లా చాలా ఉన్నాయి. అప్పుడు చేసింది ఏంటంటే ప్యూర్ హోల్ ఫుడ్స్, మంచిగా సన్ లో ఎక్స్పోజర్ అయ్యారు, కొంచెం కమ్యూనిటీ మంచిగా ఉండదు, అంటే మాట్లాడుకునేటట్టు. ఇప్పుడు అందరూ ఇంత ఏది లేదు. సో మంచి ఫుడ్ తినేవాళ్ళు. మీరు చెప్తున్నా అలాంటి అప్పుడే అంత హెల్తీగా ఉన్నారంటే రియల్ గా ఇప్పుడు నేను ఇంకా 1 lakh years బ్యాక్ వెళ్తాను. 1 lakh years బ్యాక్ హ్యూమన్ బీయింగ్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి పళ్ళు ఇష్యూస్ ఉండే కాదు, బోన్ ఇష్యూస్ ఉండే కాదు. వాళ్ళు చనిపోయి మీరు అడగచ్చు మరి వాళ్ళందరూ తొందరగా చనిపోయారు కదా అంటే, రీజన్ ఏంటంటే వాళ్ళు చనిపోయేదానికి కారణం ఒకటి యానిమల్ అటాక్స్, లేకపోతే ఇన్ఫెక్షన్స్, లేకపోతే పైనుంచి కింద పడిపోయే దెబ్బ తగ్గి చనిపోవడం తప్ప ఈ హార్ట్ డిసీజ్ లో చనిపోయిన వాళ్ళు లేరు, డయాబెటీస్ తో చనిపోయిన వాళ్ళు లేరు, క్యాన్సర్ తో చనిపోయిన వాళ్ళు లేరు. అంత హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి రివర్స్ అన్ని. సో నేనేమంటే స్వాప్ చేద్దాం. సో వేసే అంటే వాళ్ళు తినేటట్టు మనం తిని మంచిగా ఫాలో అయితే, ఇప్పుడు మనకి యాంటీబయాటిక్స్ అన్ని వచ్చినాయి కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ చనిపోం. ఇప్పుడు మంచి ఫుడ్ తింటే ఇవన్నీ రావు. సో ఇంకా మనం 20 years వరకు బతకడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో నేను చెప్పే ఆ కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్, అది ఎందుకు చాలా వరకు ఒక్కోసారి అఫెన్సివ్ గా వెళ్తుంది. అంటే మీరు కార్నివోర్ డైట్ అని చెప్పారు, నేను చూసాను. ఇప్పుడు మార్నింగ్ మటన్, ఆఫ్టర్నూన్ మటన్, నైట్ మటన్, అంటే ఆల్మోస్ట్ అదేంటి 3 times మటన్ మీట్ తిని వెయిట్ ఎలా తగ్గుతారు అనే ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది చాలా మందికి. దాని దగ్గర ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా మీకు? సో బేసిక్ ఏంటంటే మన బాడీ ఎప్పుడో లక్షల సంవత్సరాల నుంచి చూద్దాం. కామన్ సెన్స్ చెప్తాను, సైన్స్ చెప్తాను, సో అందరికి అర్థమవుతుంది. లాక్స్ ఆఫ్ ఇయర్స్, ఇంకా కొంతమంది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్లోగా చూస్తాం అంటే మనము హోమోసేపియన్స్ అవ్వడానికి చాలా స్పీషీస్ ఉండేవాళ్ళు, మనం ఒకటే కాదు. సేమ్
ఫ్యామిలీలో. సో బేసిక్ ఏంటంటే ఎక్స్టెంట్ అయిపోయారు చాలా. మనం ఎందుకు అడాప్ట్ అయ్యామంటే మనం నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసాం. అప్పుడు మనం ఒరిజినల్ గా ఏప్స్ టైప్ కాబట్టి అది వేరు, కానీ సర్వైవల్ మెకానిజం కోసం మనం ఏంటంటే అది తింటాం స్టార్ట్ చేసాం. కరెక్ట్ గా ఒక స్టేజ్ లో ఏమైందంటే మన బ్రెయిన్ కెపాసిటీ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఎందుకంటే మనకి మీట్ తినడం వల్ల డైరెక్ట్ రిసోర్సెస్ అనేవి ఒకేసారి మైండ్ కి వచ్చేసాయి. సో యాన్సెస్టర్ గా అలా ఎన్నో లక్షల సంవత్సరాలు తింటూ వచ్చాం. అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది ఇప్పుడు 10,000 years బ్యాక్. అంటే ఊహించుకోండి, లక్షల సంవత్సరాల్లో 10,000 years బ్యాక్ అంటే ఇంత. సో ఈ టైంలో 10,000 years బ్యాక్ మనకి ఈ గ్రెయిన్స్ అనేది తింటాం స్టార్ట్ చేసాం. అది కూడా అంత యూనివర్సల్ కాదు, స్టార్ట్ అయింది అంతే. తర్వాత స్లోగా అప్పుడు గ్రెయిన్స్ అనేవి ఎక్కువ ఫేమస్ అయిపోయినాయి. అట్లా మనం తింటాం స్టార్ట్ వచ్చాం. కానీ మన బాడీ మీరు చూస్తే మన స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ గా ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ గా ఉంటుంది. కానీ వేరే యానిమల్స్ కి హెర్బివోరస్ కి వేరేగా ఉంటుంది. అంటే కొంతమంది చెప్తారు మన పళ్ళు యానిమల్స్ లాగా లేవు కదా అంటే, మనం మిక్స్ కాబట్టి మనకి క్లారిటీగా లేదు. అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే నైట్రోజన్ ఐసోటోప్ టెస్టింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. గోల్డ్ స్టాండర్డ్. ఎవరైనా ఎంత టాప్ ఎక్స్పర్ట్స్ అని చెప్తారు. వాళ్ళు మన యాన్సెస్టర్స్ వాళ్ళు చూస్తే వాళ్ళు మాక్సిమం మీట్ తిన్నారని ప్రూవ్ అయింది. సో మనం ఎప్పటి నుంచి తింటుంది. ఇప్పుడు మీరు ఏలియన్ అనుకోండి, సడన్ గా వచ్చారు, వచ్చి ఇప్పుడు ఒక యానిమల్ ఉంది, ఆ యానిమల్ కి ఏం ఫుడ్ పెట్టాలంటే ఏం చేస్తారు? పాత హిస్టరీ చూస్తారు, అసలు ఏం పెట్టచ్చు, ఇప్పుడు పెడుతుంది పెట్టరు కదా, ఎప్పటి నుంచో తింటున్నాం. సో అట్లానే అది కామన్ సెన్స్ యాన్సెస్టరీగా ఎవల్యూషనరీ గా మనకు వచ్చింది అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము కార్బోహైడ్రేట్స్ అనేది చెప్పాను కదా రిలేటెడ్, మన బాడీ అంత అడాప్టబుల్ కాదు. 10,000 years పర్లేదు, ఇండియా లాంటి వాళ్ళు కొంచెం పర్లేదు, కానీ కంప్లీట్ కాదు. సో నేను చెప్పినట్టు మన బాడీ కూడా ఇంటెస్టైన్స్ అవన్నీ కూడా, ఇప్పుడు మనం నాన్ వెజ్ తింటే చాలా మంది అరగదు అంటారు కదా, అది రాంగ్. మీరు ఫ్యాట్, ఇది బేసిక్ ఫ్యాట్ ప్రోటీన్ కదా, ఈ కార్బోహైడ్రేట్స్ అనేది కార్బోహైడ్రేట్స్ రెండు డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్, ఫ్యాట్ ఇంకా ఇది. ఇప్పుడు ఒక రూమ్ లోంచి అంటే ఒక డోర్ లోంచి ఇద్దరు మనుషులు ఒకేసారి పంపిస్తే లావు వాళ్ళు ఏమవుతుంది? అట్లా అందుకని రెండు మిక్స్ చేస్తేనే ఇష్యూస్. మీరు ఓన్లీ నాన్ వెజ్ తిని చూడండి, అన్నిటికన్నా ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయేది అది. ఎందుకంటే స్మాల్ ఇంటెస్టైన్ లోనే డైజెస్ట్ అయిపోతుంది, లాంగ్ ఇంటెస్టైన్ కూడా వెళ్ళదు. సో అది దానికి సంబంధించిన అక్కడే మనకి అయిపోతుంది. అదే మిగతా కలిపి తింటేనే అదొక ఇష్యూ వస్తూ ఉంటుంది. ప్లస్ మీరు ఫ్యాట్ తింటా ఉంటే ఫ్యాట్ కరుగుతుంది. ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ తింటే బాడీకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? షుగర్ గా మారుతుంది, గ్లూకోజ్ గా మారుతుంది. సో బాడీ దాని మీద రన్ అవుతుంది. సో మనం ఫ్యాట్ తింటే ఫ్యాట్ కరుగుతుంది. సో అది చాలా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఎన్ని యాంగిల్స్ లో చెప్పినా కూడా మనకి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే, సో ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది. మీరు ఇందాక నుంచి ఏం చెప్తున్నారు? డైట్. సో డైట్ చేసే వాళ్ళు డైటీషియన్స్ ఉన్నారు, ఇప్పుడు జిమ్ చెప్పే వాళ్ళు ట్రైనర్స్ ఉన్నారు, వీళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ చేయండి అంటారు. డైటీషియన్స్ వచ్చి ఇలా ఫుల్ ఇంటర్మీడియట్ డైట్ చేయండి, లేదంటే ఆ డైట్ చేయండి, ఇంతవరకే తినండి, ఇంతే తినండి అని చెప్పే వాళ్ళు ఉంటారు. మీరు 3 times a day ఇట్లా మీట్ తినండి అనో, లేదంటే ఇంకేదైనా తినండి అనో మీరు చెప్తారు. అండ్ నార్మల్ పీపుల్, ఒక మిడిల్ క్లాస్ నార్మల్ పీపుల్కి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే అంత టైం మనీ ఉండకపోవచ్చు. హెల్త్ డైటీషియన్ని పర్ఫెక్ట్గా మన దగ్గర పెట్టుకొని ఇది తినండి అది చేపించుకోండి అని చెప్పేదానికి ఉండకపోవచ్చు. సో ఓన్లీ మీ డైట్ తినాలంటే 3 times a day మీట్ తినాలంటే కూడా మనీ ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఏం చెప్పగలరు మీరు ఇప్పుడు? షూర్ అండి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఓవరాల్ గా మనం హెల్తీగా ఉండాలి. పిల్లర్స్ చాలా ఈజీ: ఈట్, మూవ్, స్లీప్. ఇది కరెక్ట్ గా ఫోకస్ చేస్తే చాలు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నాదే కరెక్ట్ అని చెప్తే ఎవరిది నేను అంత ముందే చెప్తున్నాను. ఏంటంటే మనం ఓవరాల్ గా ఉండాలి. బేసిక్ ఏంటంటే ఈట్. సో హెల్త్ టిప్స్ మనం మాట్లాడుకున్నాం. ఈట్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎవరు కనబెట్టలేదు, మనం ఎప్పటి నుంచి లక్షల సంవత్సరాల నుంచి చేస్తుంది. అప్పుడు ఏంటంటే రాత్రి అయిపోతుంటే లైట్స్ ఏం లేవు కాబట్టి తొందరగా తినేవాళ్ళు, మామూలుగా పడుకునే, అదే లేట్ గా. ఇప్పుడు ఉంచుకుని పొద్దున్న లేస్తుంటే మీకు బ్రేక్ఫాస్ట్ దొరికేది లక్షల సంవత్సరాల క్రితం, వెళ్ళి హంట్ చేసుకోవాలి, తినాలి, లేట్ అయ్యారు. సో అంతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇండైరెక్ట్ గా రాత్రి తొందర తింటారు, పొద్దున్న లేట్ తింటారు, దానికి పేరు పెట్టేసి చేస్తారు. సో బేసిక్ నేచురల్ గా ఫాలో అవుతున్నాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందరు చేస్తే మన బాడీ క్లీన్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు ఫుడ్ పెడతా ఉంటే బాడీ ఎప్పుడు క్లీన్ చేసుకుంటుంది అనే కాన్సెప్ట్ అంతే. సో అది ఒకటి. ఈట్లో ఇంకా ఏం చేయొచ్చు? నేచురల్ ఫుడ్స్ తినండి. మీ అమ్మమ్మ గారు పలకలేని వర్డ్స్ ఉన్న ఫుడ్స్ తినద్దు. సింపుల్ లాజిక్, బేసిక్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత షుగర్ అనేది మనం ఇప్పుడు ఎంత తింటున్నాం అంటే, ఒకప్పుడు 150 years బ్యాక్ తీసుకుంటాం, like 100 years బ్యాక్, వాళ్ళు లైఫ్ టైమ్ లో తినే షుగర్ మనం జస్ట్ 1 year లో తింటున్నాం. సో ఇష్యూస్ రా. సో షుగర్ తక్కువ చేసుకోవాలి. సో చూసారా, ఈ సింపుల్ షుగర్ తగ్గించండి. తర్వాత మంచి ఫుడ్ తినండి, అంటే ఇంట్లో ఫుడ్ అలాంటి టైప్. తర్వాత అదే పలకలేని పదాలు ఉన్నాయి తినద్దు. సో అలాంటి ఈట్ చూద్దాం. తర్వాత మూవ్. రోజుకి 10,000 steps ఏదైనా ట్రై చేయండి. లేకపోతే మీకు నచ్చిన స్పోర్ట్ అని ఆడండి. జిమ్ కొనే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే చాలా మంది తెలియదు ఏంటంటే, బాడీ బిల్డర్స్ ని
హెల్త్ కి రిలేషన్ చేసేస్తారు. ఓకే. ఇప్పుడు అలా చెప్తే నేను ఒలింపిక్ అథ్లీట్స్ లో నేను ఒక చోటు చదివాను 40% కన్నా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఫిట్టెస్ట్ ఉంటారు కదా బేసిక్ గా, వాళ్ళు 40% కన్నా ఎక్కువ మందికి డయాబెటీస్ వస్తుంది. ఎందుకు? వాళ్ళు ఫిట్టెస్ట్ కదా, వాళ్ళకి ఏం రాకూడదు కదా. ఎందుకంటే ఫుడ్ మనం తినేది నోట్లో ఎలా ఏమైనా ఏం పెట్టుకుంటున్నా దాన్ని బట్టి ఉంటుంది. సో అందుకని ఎక్సర్సైజ్ ఒక్కటే సాల్వ్ కాదు. ఎక్సర్సైజ్ అనేది చాలా సూపర్. నేను ఒరిజినల్ గా వీడియో చేసినప్పుడు ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లాస్ సంథింగ్ అని వీడియో చేశాను, అది పాపులర్ అయింది. ఎక్సర్సైజ్ చేయొద్దని కాదు, ఎక్సర్సైజ్ అనేది హెల్త్ కి ఇంపార్టెంట్, బ్రెయిన్ కి ఇంపార్టెంట్. ఒక స్టడీలో ఏం తెలిసిందంటే హెల్త్ రోజు కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేస్తే ఒక యాంటీ డిప్రెసెంట్ తీసుకున్నంత పవర్ఫుల్. డిప్రెషన్ కి బెస్ట్ వచ్చి ఎక్సర్సైజ్. సో అలా ఎక్సర్సైజ్ చేయాలి. వెయిట్ లాస్ అనేది దానికోసమే కాదు. తర్వాత అది మనం 10,000 స్టెప్స్ చేయొచ్చు, లేకపోతే గేమ్స్ ఆడుకోవచ్చు, హాయిగా మజాగా చేసుకోవచ్చు. నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ కూడా చేశాను, స్లో రన్నింగ్ అలాంటివి ఉన్నాయి. థర్డ్ వచ్చి స్లీప్. ఈ రెండింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్. ఈ మధ్య అన్నిటికన్నా 1879 లో ఎడిసన్ గారు బల్బ్ కనిపెట్టిన తర్వాత అప్పుడు ఆ టైంలో 10 hours ఆఫ్ స్లీప్ ఉండేది ప్రతి ఒక్కరికి స్టాండర్డ్. ఇప్పుడు ఏమైంది, దాని తర్వాత నుంచి 8 అయింది, 7 అయింది, కొంతమంది ఇంకా పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఎవల్యూషన్ ఇన్ని లక్షల సంవత్సరాల్లో స్లీప్ అనేది ఇంపార్టెంట్ కాకపోయి ఉంటే ఇప్పుడు వదిలేసాడు. కానీ ఇంకా ఎందుకు వదలలేదు? మన బాడీ ఎందుకు ప్రతి వరల్డ్ లో ఉన్న ప్రతి ఆర్గానిజం స్లీప్ అవుతుంది, స్లీప్ చేస్తుంది 100%. మీరు ఏదని చెప్పండి, కొన్ని బర్డ్స్ ఏంటంటే ఒక కళ్ళు ఓపెన్ చేసి పడుకుంటాయి, తర్వాత ఇది రిఫ్రెష్ అయినప్పుడు ఈ కళ్ళు, కానీ 100% అయితే పడుకుంటాయి. స్లీప్ ని కరెక్ట్ గా చేసుకోగలిగితే మాత్రం మీరు 60 to 70% హెల్త్ సెట్ అయిపోతుంది. చాలా మందికి ఇష్యూ అదే. ఇప్పుడు ఇంత లైట్స్ వేసుకుంటున్నారు, ఇప్పుడు అందుకని ఇది ఎందుకు పెట్టుకున్నానంటే ఇది దీనికి 2 types ఉంటాయి. ఇది ఎల్లో నేను పెట్టుకుంది, ఇంకోటి ఆరెంజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ లైట్ ఉంది కదా, ఇది ఆర్టిఫిషియల్ లైట్, నేచర్ లో ఉండదు. నేచర్ లో ఉండేది స్పెక్ట్రమ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి బ్లూ లైట్ వస్తుంది బేసిక్ గా సన్ నుంచి, దాన్ని ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిఫై చేస్తే ఇది ఈ లైట్. ఇప్పుడు దీని కింద ఉంటే ఏమవుతుందంటే మన కళ్ళ కార్నియా ఉంటుంది కదా, దాని లోపలికి వెళ్ళిపోయి రెటీనా సెల్ వరకు వెళ్ళి డ్యామేజ్ చేస్తుందని సైన్స్ వచ్చింది. ఎవరు మాట్లాడుకోవట్లేదు. అందుకని ప్రతి ఒక్కరికి ఐసైట్ ఇష్యూస్ వస్తున్నాయి, పెద్ద అయినప్పుడు మ్యాక్యులర్ డిజనరేషన్, కళ్ళ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడు ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంటాను, జుట్టు ఊరుతా ఉంది, ఎందుకంటే అది మన బాడీ ఎప్పుడు ఇంత ఇంటెన్స్ లైట్స్ ఎప్పుడు ఉండదు. నేను ఇది ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇప్పుడు బేసిక్ దాన్ని 70% బ్లాక్ చేసేస్తుంది. ఇప్పుడు మామూలుగా బ్లూ లైట్ బ్లాకింగ్ చేస్తానని చెప్పి మొత్తం అందరూ చెప్తున్నారు, కానీ అది మ్యాటర్ కాదు. స్పెక్ట్రమ్ ఉంటుంది 380 నానోమీటర్స్ నుంచి 500 నానోమీటర్స్, దాంట్లో 70% కన్నా ఎక్కువ బ్లాక్ చేస్తుంది. అది బ్లాక్ చేసినందుకు ఏంటంటే మన బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి బాడీకి, ఇదేంటంటే హార్ష్ ఇన్ఫర్మేషన్, మన బాడీ దానికోసం ఫైట్ చేస్తూ ఉంటాయి. అందుకని చాలా మంది తలనొప్పి వస్తుంది, అన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఎనర్జీ పోతుంది. ఇలాంటి పెట్టుకుంటే అందుకని మీకు ఒక గిఫ్ట్ తెచ్చాను హోమోసేపియన్ నుంచి. మీరు ఒకసారి పెట్టుకోండి, ఎలా ఉంటుంది. సేమ్ వన్ అంటే మీకు అమ్మాయి కాబట్టి ఇంకొంచెం స్టైలిష్ మోడల్ తీసుకో. ద లైట్స్ లుక్ డిఫరెంట్. సో మీకు ఏంటంటే 70% కన్నా ఎక్కువ బ్లాక్ చేస్తుంది. హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది, చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. దీని మీద కూడా సైన్స్ చేశాను. సో ఇదేంటంటే ఒకప్పుడు మనకు ఆస్ట్రేలియా, అమెరికాలో ఉండే, నేను వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళని తీసుకొస్తే కస్టమ్స్ డ్యూటీ పడేది, మళ్ళీ షిప్పింగ్ పడేది, అన్ని పడి ఎంత కాస్ట్ అయ్యేది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇండియాకి తీసుకొచ్చాం హోమోసేపియన్ ద్వారా. సో అది ఒకటి స్లీప్. స్లీప్ అప్పుడు కూడా ఇలాంటి గ్లాసెస్ ఇంకోటి ఉంటాయి, అది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఉంచుకోండి సింపుల్, రాత్రి అంటే చీకటి, పొద్దున అంటే లైట్. ఇది యూనివర్సల్, ఎప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన సింగిల్ సెల్ ఆర్గానిజం గా ఉన్నప్పటి నుంచి జరిగింది. సర్కాడియన్ రిథమ్ అని చెప్పి ఈ మధ్యన నోబెల్ ప్రైజ్ కూడా 2013 ఏంటంటే మన బాడీలో క్లాక్ ఉంటుంది. ఇప్పుడు సన్ వచ్చాడంటే మార్నింగ్ అవుతుంది, రాత్రి అయినప్పుడు ఏంటంటే సన్ ఉండదు, బ్లూ లైట్ ఉండదు, ఫైర్ ఉంటుంది, మూన్ ఉంటుంది, ఆ తప్ప ఇంకేం ఉండదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రాత్రి లైట్స్ వేసుకుంటాం, లైట్స్ వేసుకోవడం వల్ల దాని నుంచి బ్లూ లైట్ వస్తుంది. ఆ బ్లూ లైట్ వల్ల ఏంటంటే బ్రెయిన్ ఇంకా అనుకుంటుంది ఇంకా పొద్దున అయిందని చెప్పి. మన బ్రెయిన్ ఎవల్యూషన్ లో మన బ్రెయిన్ ఇంకా ఎవాల్వ్ అవ్వలేదు. 100 years ఎంత వచ్చింది, కపుల్ ఆఫ్ డికెట్స్ బ్యాక్ వచ్చింది. సో బేసిక్ దాని వల్ల ఏమైందంటే బ్రెయిన్ ఇంకా రాత్రి అవ్వలేదు అనుకో అని చెప్పి మీకు మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది మీకు రిలీజ్ అయితేనే డీప్ గా స్లీప్ అవ్వగలుగుతారు. దానికి స్లీప్ సంబంధించిన హార్మోన్ సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు మీకు ఒక స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే ఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ జస్ట్ మనం పడుకునే ముందు వాడితే 50% మెలటోనిన్ పడిపోతుంది. మెలటోనిన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మెలటోనిన్ సరిగ్గా లేకపోతే క్యాన్సర్ కి హైయెస్ట్ రిస్క్. ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు, మీకు అర్థమవుతుంది. ఏమైందంటే ఒక స్టడీ ప్రకారం ఏంటంటే 2 ర్యాట్స్ గ్రూప్ తీసుకున్నారు. కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ ట్యూమర్ తీసుకొచ్చి ఒక ర్యాట్ లో పెట్టారు, ఇంకొక ర్యాట్ లో రెండిట్లో పెట్టారు. ఒక ర్యాట్ ఏం చేసిందంటే పడుకునేటప్పుడు లైట్స్ ఆన్ చేశారు, ఇంకొక ర్యాట్ ఏంటంటే పడుకున్నప్పుడు పిచ్ డార్క్. కొన్ని మంత్స్ తర్వాత దీంట్లో అది ఆ ట్యూమర్ అనేది పెరిగిపోయి క్యాన్సరస్ అయిపోయింది, చనిపోయింది. దీనిలో ఏంటంటే సర్ప్రెస్ అయింది.
ఇంత పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు బయటకు చెప్పట్లేదు. సో అందుకని అదే ఇది ఒక్కటే కదా, ఈట్ మూవ్ స్లీప్ మనం కరెక్టే చేసుకోవాలి. ఎలాంటి ఏ ఇన్కమ్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు చూడండి, స్లీప్ ప్రయారిటైజ్ చేసుకుని రాత్రి లైట్స్ ఆఫ్ చేసుకొని కొంచెం అట్లా చేసుకోగలిగితే మాత్రం ఎవరికైనా హెల్త్ ఉండొచ్చు కదా. సో అదే నేను చెప్పాను. ఇందాక నుంచి సన్లైట్ కావాలి. మార్నింగ్ 11 దాటితే సన్ లో ఉండకండి, ఈవినింగ్ 5 తర్వాత కావాలంటే సన్ లోకి వెళ్ళొచ్చు, 11 దాటిందా సన్ డి విటమిన్ రాదు అని చెప్తారు కదా. సో దానికి ఐ మీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సన్లైట్ లో ఉండే వాళ్ళు బాగుంటారా, లేదంటే మార్నింగ్ 11 వరకు అట్లా వచ్చి డి విటమిన్ ఇలా తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు బాగుంటారా? సో సింపుల్ అండి, ఏదైనా మనం కామన్ సెన్స్ గా ఆలోచించుకుందాం. సో యాన్సెస్ట్రీ, మన ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనం ఎవరైనా సన్ స్క్రీన్ వాడామా? లేదు. ఎవరైనా ఓన్లీ ఇంట్లోనే ఉన్నారా? లేదు. మరి వాళ్ళందరికి ఎవరికి రాని స్కిన్ క్యాన్సర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? దానికి కూడా ఇంకా సైన్స్ అని చెప్తాను. సో ఒకటి సన్ అంత భయం పడాల్సిన అవసరం లేదని మనం అర్థం చేసుకోవాలి. నేను సన్ మీద హై లెవెల్ వీడియో చేస్తాను, అందుకని క్లారిటీ చెప్తాను. ప్లస్ ఇంకోటి ఎందుకంటే ఈ మధ్యన అందరూ క్రీమ్స్ పూసుకుంటారు. సో ప్లస్ ఆయిల్స్ వరల్డ్ లో ఇప్పుడు ఒక చెప్తాను, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎన్ని ఇంటర్వ్యూలో మొత్తం అన్ని మర్చిపోయి ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి చెప్తాను, ఆయిల్స్ మానేయండి. ఎందుకంటే నేను క్రిస్ కనోబి అని చెప్పి ఆయన more than 10 years రీసెర్చ్ చేశారు. ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ట్రైబ్, ప్రిమిటివ్ ట్రైబ్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వరల్డ్ మొత్తం తిరిగి రీసెర్చ్ చేసిన ఏకైక మనిషి ఉన్నారు. ఆయన చెప్పారు, మనకి ఆయిల్స్ మానేస్తే హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ హెల్త్ పెరిగిపోతుంది. ఎంత రిఫైన్డ్ ఆయిల్ మీకు హార్ట్ కి మంచిగా, ఎన్ని అబద్ధం, అన్నిటికన్నా ఫేక్. ఇప్పుడు అలా తింటామని ఏంటంటే మీకు సైన్స్ చెప్తాను. ఇప్పుడు సెల్ ఉంటుందా, ఆ సెల్ కి మెంబ్రెయిన్ ఉంటుందా, ఆ మెంబ్రెయిన్ అనేది మనం తినే ఫ్యాట్స్ ప్రకారం వస్తుంది. ఇప్పుడు మనము ఈ గీ అన్నింటిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, ఈ ఆయిల్స్ అన్నింటిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అది చాలా వీక్ ఫ్యాట్. సో బేసిక్ గా మనం అవి తింటా ఉంటే ఆ మెంబ్రెయిన్ అనేది వీక్ తయారవుతుంది. సో సెల్స్ కదా మొత్తం బాడీ ఉండేది, సెల్స్ సరిగ్గా లేకపోతే మన మొత్తం పోతుంది. సో అందుకని ఒక స్టడీలో ఏం తెలిసిందంటే, అలా వీక్ గా ఉండేటప్పుడు తర్వాత ఇట్లా ఆయిల్స్ తినడం వల్ల సన్ రియాక్ట్ అవుతున్నందుకు 2 పడక చాలా మందికి క్యాన్సర్స్ అవన్నీ వస్తున్నాయి, సన్ క్యాన్సర్స్. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే ఏది ఎక్స్టెండ్ చేయొద్దు. మీరు సన్ లో ఉండి బర్న్ అయిపోతున్నారంటే నెగిటివ్. సో బేసిక్ ఏంటంటే ఒక 20 minutes పొద్దున లేకపోతే త్రూ అవుట్ ఒక 1 hour అయినా ఓవరాల్ గా ఉండగలిగేటట్టు చేసుకుంటే మాత్రం హెల్త్. ఒకప్పుడు ఎంతో గంటలు ఉండేవాళ్ళం, ఇప్పుడు అడుగుతున్నాం కనీసం 1 hour అయినా ఉండాలంటే. ఈ మధ్య నేను సమంత గారి పోస్ట్ లో కూడా ఆవిడ ఫర్ ఎవర్ సీకింగ్ సన్లైట్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెడతారు. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఆవిడ ఇప్పుడు సన్లైట్ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఐ మీన్ ఆవిడకు ఒక బాగాలేకుండా వచ్చింది కదా, ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి రోజు సన్లైట్ తీసుకుంటున్నారు ఆవిడ. సో సన్లైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడు మేబీ హీరోయిన్స్ మార్నింగ్ అట్లా ఇంకా కార్ లో తిరగడం, ఇంకా అసలు సన్లైట్ తీసుకునే ఛాన్సే ఉండకపోవడం కూడా ఒక మైనస్ ఏమో. సెలబ్రిటీస్ కి అదొక మైనస్ కాదా అని ఒక డౌట్ అయింది నాకు. చెప్తున్నా, సన్ లేకపోతే మనం లేము 1000%. సన్ అగేన్స్ట్ మాట్లాడుతున్నారంటే అసలు అది ఫుల్ లాఫబుల్. ఏంటంటే సన్ కి అగేన్స్ట్ ఇప్పుడు చూడండి, ఫైబర్ మంచిదని చెప్తారు, కానీ రియాలిటీలో మరీ టూ మచ్ కూడా ఏమంత యూస్ఫుల్ లేదు. మీరు డైట్ మార్చితే ఇప్పుడు ఫైబర్ ఇది ఫైబర్ లేకపోతే లో ఫ్యాట్ అని చెప్తే మీరు కొంటారు, ఎందుకంటే మార్కెటింగ్ ట్రిక్స్ కదా. సో అట్లానే ఏంటంటే సన్ వద్దంటే మీరు క్రీమ్స్ కొంటారు. సో బేసిక్ ఏంటంటే అది అంతే న్యాచురల్. ఇప్పుడు నేను చెప్పేది అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు ఫుడ్ తప్ప. ఆ ఫుడ్ కూడా ఏంటి, మీరు అందుకే నేను నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే 3 పూట్ల తినాల్సిన రూల్ లేదు. నేను ఎందుకు 3 పూట్ల నేను తిన్నానని చెప్తాను అంటే, స్టార్టింగ్ లో నాకు కొన్ని న్యూట్రియన్స్ లాక్ అయినాయి కాబట్టి తిన్నా, తర్వాత నేను ఇప్పుడు 2 times తింటున్నాను కదా. సో కొంతమంది మార్నింగ్ మటన్ అనేది కొంచెం ఇదొక్కటే ఒక నెగిటివ్, లేకపోతే ఈ పాటి నేను ఇండియా మొత్తం ఫేమస్ చేసేవాడిని. అంటే మటన్ కాస్ట్లీ, మిగతా మీట్స్ మన ఇండియాలో తినరు. చికెన్ అంత కరెక్ట్ కాదు. సో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో అందుకని మటన్ చెప్పాల్సి వచ్చింది. సో అనే 2 times అయినా తినచ్చు. అప్పుడు ఏంటంటే ఓవరాల్ ఫుడ్ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది, ఓవరాల్ గా చెక్ చేస్తుంది, హెల్తీగా ఉంటారు, హాస్పిటల్ బిల్స్ ఉండవు. అంటే మిగతా అన్ని పెట్టేదానికంటే ఓన్లీ ఒక 2 times a day మీట్ తినగలిగితే బెటర్ అని అంటున్నారు మీరు. ఓకే, మేబీ అది కొంచెం ఈజీనే అవ్వచ్చేమో. అంటే సన్ స్క్రీన్స్ కి, హాస్పిటల్కి పెట్టే ఖర్చు, జిమ్ పెట్టే ఖర్చు, డైట్ కి పెట్టే ఖర్చు, మన బాడీ మీద మనం తీసుకునే వాటికి అన్నిటికి పెట్టే ఖర్చు, ఇవన్నీ పోగొట్టేసి ఇది ఒకటి తింటే సరిపోతుంది. హిస్ సజెషన్ అనమాట. సో ఇఫ్ యూ కెన్ ఫాలో అండ్ హీ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్. మీరు బిఫోర్ ఆఫ్టర్ వీడియో కూడా చూసుంటారు ఐ థింక్ కదా. మీరు బిఫోర్ ఒక ఫోటో పెట్టున్నారు, తర్వాత ఆఫ్టర్ అని ఒక వీడియో చేశారు. సో మీకు ఇంకో జోక్ చెప్తాను. ఎలా కొంతమంది అంటే మరీ నవ్వొస్తారు నాకు, అది కూడా ఫోటోషాప్ అని చెప్తాను. దాని తర్వాత వీడియోస్ పెట్టాను, ఇంకా సైలెంట్ అయిపోయి. బేసిక్ ఏంటంటే ఏదైనా అనొచ్చు కదా. ఒకటి ఉంది, కార్ల్ యంగ్ అని చెప్పి ఒక ఫేమస్ ఫిలాసఫర్ అన్నారు. ఆయన ఏం చెప్పారంటే, థింకింగ్ ఈజ్ డిఫికల్ట్, దట్స్ వై మెనీ పీపుల్ జడ్జ్. యా ఓకే.
సో అది నేను మైండ్ లో పెట్టుకుని ఎవరిని నేను తిట్టుకోను, అది జరగదు. ఎందుకంటే నేను ఎవెన్ క్యాన్మెకల్ అని చెప్పి ఒక ఫేమస్ యూట్యూబర్, మీరు టాప్ 10 అని కొడితే ఆయన వస్తారు. సో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే నెగటివ్ గా చెప్పేవాళ్ళు, నిజం చెప్తున్నా, ఇప్పుడు మీరు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, మీరు వేరే వాళ్ళని వెళ్ళి తిట్టాలని అనుకుంటారు, అనుకోరు. ఎందుకంటే ఒకటి మనకు సెన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ లో ఏదో ఇష్యూ జరుగుతుంది, వాళ్ళది చెప్పలేరు. సో నెట్ లో ఫ్రీ కదా, ఎవరైనా అనొచ్చు. సో అందుకని ఏంటంటే వాళ్ళ బాధని ఇండైరెక్ట్ గా చూపించుకుంటున్నారు. సో ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే మనం చూసి జాలి పడాలి కానీ తిట్టుకోవద్దు అని చెప్పారు. అది కూడా పాయింట్. వాళ్ళ లైఫ్ లో హోప్ లేకపోయినా, లేదంటే వాళ్ళ లైఫ్ లో డిసప్పాయింట్మెంట్, సైకలాజికల్ గా మీకు ఎక్కువ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. తిట్టాను చూసావా నేను గ్రేట్ అని ఫీలింగ్, కానీ అది పాపం అది ఉండదు. పాపం వి పిటీ ఫర్ యు అనుకోవడం తప్ప ఇంకేం. గాడ్ బ్లెస్. నాకు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే నేను ఏం చేస్తాను, గాడ్ బ్లెస్ అని వదిలేస్తాను. వచ్చాయి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, బట్ అంటే నాకు హానెస్ట్ గా ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని నాకు ఇది ఇస్తున్నాను, ఇవి ఇంత ఇవ్వండి అని అడిగింది లేదు. మీరు చెప్పారు, ఫాలో అవ్వాలనుకుంటే అయ్యే వాళ్ళు అవుతారు. దానివల్ల రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే 90% పాజిటివిటీ ఉన్నా 10% అఫ్ కోర్స్ ఉంటుంది. అది లేకపోతే నేను డౌట్ వస్తుంది ఒక్కోసారి మనం చేసేది, అమ్మో ఏంటి మనం కరెక్ట్ గానే చేస్తున్నామా, ఎందుకు ఎవరు ఏమనట్లేదు అనే. ఇప్పుడు అలా సొసైటీ అలా తయారైపోయింది కాబట్టి ఏం చేయలేము. అంటే నెగటివిటీ స్ప్రెడ్స్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందో, పాజిటివిటీని మనం ఎంత పుష్ చేసినా కూడా స్ప్రెడ్ అవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి అందుకని మనం ట్రై చేయాలి మన వైపు నుంచి. ఎప్పుడైనా మనం స్టార్ట్ చేయొచ్చు. మార్క్ ట్వైన్ చెప్పారు అప్పుడు ఏంటంటే ట్రూత్ షూలు వేసేసుకునే టైంకి మామూలుగా అబద్ధం బోల్డ్ అంతా చుట్టేస్తుంది. సో బేస్ ఏంటంటే నెగిటివిటీకి, ఎందుకంటే చాలా మంది వాళ్ళ పొటెన్షియల్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవట్లేదు. ఏంటంటే ఇప్పుడు మీకు ఒరిజినల్ ఒక పొటెన్షియల్ ఉంది, ఇది సీలింగ్, ఇది ఫ్లోర్, ఇది మీట్ అవుతున్నామంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, అప్పుడు హ్యాపీగా ఉంటారు, వేరే వాళ్ళని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తారు. అలా కాకుండా ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, కోపం లోపల ఉండిపోతుంది. సో అందుకని వేరే వాళ్ళు తిరిగితే అప్పటికప్పుడు కొంచెం డోపమిన్ అవన్నీ వచ్చి కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి చాలా మంది చేస్తున్నారు. కానీ బెస్ట్ బెటర్ ఏంటంటే తిడుతున్నాను మనం తిట్టకూడదు. బేసిక్ గా మనం మంచిగా ఉంటే అది చూసి కొంతమంది మారితే వాళ్ళ వల్ల ఒక్కరైనా మారే, అదే బెస్ట్ మెథడ్ నిజంగా. ఓకే సో మీ గురించి మాట్లాడదాం ఇప్పుడు. వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ మ్యారీడ్? వీఎన్ఎస్ గారి పెళ్ళి ఎప్పుడు? మా మదర్ చూస్తారు నెక్స్ట్ ఇయర్. అండ్ యు ఆర్ సో యంగ్ కదా, సో వరల్డ్ వైడ్ తిరుగుతున్నారు, ద ఫేమస్ పీపుల్ అందరితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళందరి పేర్లు నాకు కష్టం కానీ, బట్ ఐ మీన్ నేను ఇష్టపడే వ్యక్తుల్లో మీరు ఫేమస్ పర్సనాలిటీస్ ని ఒక 10 minutes 5 minutes ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. యూ మస్ట్ నో, ధోని గారు అండ్ ఆ రోజు వాళ్ళిద్దరు వాట్ ద హెల్ ఎలా అని ఆ వీడియో వచ్చింది కదా మీది, వాళ్ళని క్వశ్చన్స్ అడగడం. నాకు ఇంకా స్టిల్ ఐ రిమెంబర్ యంగర్ జనరేషన్ ఏం బుక్స్ బాగుంటాయి అంటే ధోని గారు సిబిఎస్ఈ బుక్స్ అసలు వాట్ అని హిలేరియస్ ఆన్సర్ అనుకున్నాను నేను అక్కడ. సో ధోని గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వావ్, మనం గొప్ప అని చెప్పుకోవడం వేరు, మన వీడియోస్ మన వర్క్ మాట్లాడడం వేరు కదా. సో అప్పుడు అనిపించింది అనమాట. హౌ వాజ్ యువర్ ఫీలింగ్ ధోని గారితో మీరు అలా లైవ్ మాట్లాడుతున్నప్పుడు? అది మాత్రం మోస్ట్ సరియల్ ఎక్స్పీరియన్స్. నేను మార్నింగ్ లేసాను, ఫోన్ వచ్చింది, ధోని గారిని ఇంటర్వ్యూ చేస్తారని అడిగారు. సో చేస్తే అఫ్ కోర్స్ చేస్తాను అంటే వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు, ధోని గారిని చేయొచ్చు లేకపోతే వీళ్ళని చేయొచ్చు అంటే అఫ్ కోర్స్ నాకు ధోని గారు అంటే అందరికి చాలా ఇష్టం, సో చేస్తాను. అయితే నాకు పక్కాగా తెలుసు ఏంటంటే నాకు ఇది రేరెస్ట్ ఆపర్చునిటీ, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడంటే చాలా చాలా కష్టం అది. సో అందుకని మామూలుగా వాళ్ళు ఏమనుకున్నారు, జనరల్ గా ఏదో ఫన్ క్వశ్చన్స్ అడుగుతాను అనుకున్నా. నేను అది కాదు, ఎట్లా అయినా వాళ్ళ నుంచి పాజిటివిటీ సంథింగ్ ఏదో సో నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం అడిగారు, ఈ రోజు ఏం తిన్నారు, అయితే నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తారా, అయిపోయింది పక్కతో వస్తారు. నేను అనుకున్నా అలాంటివి కాకూడదని నేను మొత్తం సెటప్ చేసుకున్నాను. అక్కడ ఏమైందంటే నా లక్, వాళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే నాకు వాళ్ళ వైపు నుంచి రికార్డ్ చేసి నాకు పంపిస్తామన్నారు. నాకు ఎందుకన్నా మంచిదని చెప్పి నేను రికార్డ్ చేసుకున్నాను. సో అప్పుడు ఏమైందంటే స్టార్ట్ చేశాను, బుక్స్ గురించి అడిగాను, తర్వాత మార్నింగ్ రొటీన్ గురించి అడిగాను, అని అడిగాను. అప్పుడు వాళ్ళకి నచ్చేం చేశారంటే జడేజా గారిని కూడా అడగమని చెప్పారు, ఎందుకంటే మిగతా వాళ్ళని పిచ్చి క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఆయన్ని సేమ్ అడిగాను. సో బేసిక్ ఏంటంటే ఒక 5, 6, 7 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ వచ్చింది. మొత్తం అయిపోయింది, హ్యాపీ అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే అడిగితే అది సేవ్ అవ్వలేదని చెప్పారు. అసలు నేను ఎంత గ్రేట్ఫుల్ అంటే అప్పుడు రికార్డ్ చేసింది, అందుకని అది నాది కలిపి పెట్టాను. దాని తర్వాత కూడా కొంతమంది మెసేజ్ చేశారు, ఫేక్ అయి ఉంటుంది లేకపోతే జరగదు. నేను మిస్టేక్, అన్నిటికన్నా పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే నా పేరు వాటర్ మార్క్ వేసుకోలేదు.
ఓకే. నేను ఏంటంటే నేనే ఎప్పుడు కనబడాలని చేయను, ఏంటంటే వాళ్ళని ఫోకస్ చేద్దాం అని చెప్పి చేస్తాను. ఓకే. సో ఏమైందంటే అక్కడ వరకు కట్ చేసుకొని అందరూ స్ప్రెడ్ చేస్తారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోయాయి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ నేనైతే హ్యాపీ ధోని గారిని ఇంటర్వ్యూ చేసి. యా యూ గాట్ ఇంటర్వ్యూ. అంటే క్వశ్చన్స్ గుర్తున్నాయి. తర్వాత ఒక షర్ట్ మీద టీ షర్ట్ దాని మీద ఒక అంటే ఫిల్ చేయమని చెప్పి అడిగారు, దాని గురించి మాట్లాడడం, అంతసేపు ఆయనతో కూర్చొని మాట్లాడడం ఇస్ గ్రేట్ థింగ్. అంటే మీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను, కొంచెం వేరే వాళ్ళు తిట్టుకోవద్దు. అంటే నాకు ఓకే, నేను క్రికెట్ ఎక్కువ చూడండి, నాకు తెలియదు ఎక్కువ, ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఆ క్వశ్చన్ లో ఏమన్నారంటే గెస్ ద క్రికెటర్ అన్నారు. నాకు తెలియదు, కొంతమంది ఒక ధోని గారు, సచిన్ టెండూల్కర్ వాళ్ళ పేర్లు తప్ప నాకు ఏం తెలియదు. సో అప్పుడు ఏంటంటే ఇంక ఏదో కవర్ చేద్దాం అని చెప్పి జడేజా అని చెప్పాను. కావాలి అక్కడే ఉన్నారు. ఓకే, అఫ్ కోర్స్ కాదు, ఇంకొక ఎవరు. ఎందుకంటే నాకు జడేజా గారు అంటే ఎంత ఇష్టం అంటే నాకు ఎక్కడ చూసినా ఆయన కనబడుతుంది. కవర్ చేశారు, నేను చూసాను అది. సో అదే ఫన్ నిజంగా, చాలా చాలా హ్యాపీ. చూడండి గైస్, క్రికెట్ చూడరు, క్రికెట్ అంత పెద్ద ఇష్టం లేదు, బట్ క్రికెటర్స్ తో కూర్చొని మాట్లాడే ఛాన్స్ వచ్చింది. లక్ అండి. ఏమో కాదు మీ వర్క్ యాక్చువల్లీ, సారీ. అంటే నేను ఒకటి అనుకుంటాను, బేసిక్ ఏంటంటే వెన్ ప్రిపేర్డ్నెస్ మీట్ ఆపర్చునిటీ, అది లక్. ఇప్పుడు మీరు చాలా మంది వేరే వాళ్ళకి ఆప్షన్ వచ్చింది అన్నారు కదా, మీరు ఏం టిఫిన్ తిన్నారన్నారు, అక్కడికి అయిపోయింది. అంటే మీరు ప్రిపేర్డ్ ఉండాలి ఎప్పుడైనా. మీరు చాలా వర్క్ చేస్తుంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ బిఎన్ఎస్ గారి లైఫ్ అంటే ఏంటి? అంటే నాకు హ్యాపీయెస్ట్ అంటే మీరు అడిగిన వెంటనే నా మైండ్ లో ఫ్లాష్ అయింది, మా ఫ్యామిలీతో స్పెండ్ చేసింది. నేను 99.9% నేను మా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. సో అదే నా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. చెప్పాలంటే ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విమ్ హాఫ్ గారు ఐడియా ఉన్నారా? లేదు. విమ్ హాఫ్ అని చెప్పి వరల్డ్ చాలా ఫేమస్. ఆయన పెద్ద పెద్ద దాంట్లో 26 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఇంటర్వ్యూ చేయడం ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ ఆయన పిలిచాలన్నా కూడా స్టేజ్ లో 4-5 crores ఎంతో తీసుకుంటారు. సో అది జరగదు. అయితే నాకు ఆయన విమ్ హాఫ్ మెథడ్ అని చెప్పి నేను ఫాలో అయ్యి నాకు చాలా హెల్త్ ఇంప్రూవ్ అయింది. ఇంటర్వ్యూ చేయాలని ఎట్లా అనుకున్నాను నేను. సో అయితే వాళ్ళకి మెసేజ్ చేశాను. చేస్తే ఏంటంటే అఫ్ కోర్స్ కుదరదు అని చెప్పారు, అంటే చాలా ఫేమస్ ఆయన. సో నేను అయినా ట్రై చేశాను, ఇండియన్స్ కి చాలా ఉపయోగపడుతుంది, నేను ట్రై చేశాను అని చెప్తే వాళ్ళ కూతుర్లు ఉన్నారు ఇద్దరు. వాళ్ళు ఏం చేశారంటే ఓకే మీరు అంత అడుగుతున్నారు కదా, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని చెప్పారు. సో ఇంటర్వ్యూ చేశాను. నాకు ఒక్క ఆపర్చునిటీ వచ్చినా నేను దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటాను. సో నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి చాలా స్టైల్ నచ్చింది. సో మేము స్లోగా ఏమైందంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాయంటే వాళ్ళ డాటర్ కూడా మా ఇంటికి 5 times వచ్చారు. సో అట్లా ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ అడిగాను ఒకసారి, విమ్ హాఫ్ గారితో ఇంటర్వ్యూ ఇస్తారంటే ఇంకా పెద్దగా అయిపోయారు ఆయన, ఇప్పుడు కుదరదు. కానీ ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను, అది ఎంత ఏంటి, నేను ఇంకా తెలుగు ఛానల్ పెట్టకముందు 1 lakh subscribers 60 days లో వస్తే మీకు యాక్సెప్ట్ చేస్తాను అని జరగదు అనుకున్నాను. మీకు 50 days లో చేశాను. సో అట్లా అది వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ రియల్. ఇండియాలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసింది నేను. ఓకే, బట్ ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయడం ఈస్ ఎవ్రీథింగ్. ఈ మధ్య కాలంలో అసలు ఆ టైం లేక, ఫ్యామిలీతో ఉండక, ఎండ్ ఆఫ్ ది మూమెంట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఆ నిమిషం వాళ్ళతో ఉంటే బాగుండేది అని అనుకునే డేస్ లో ఉన్నాం. కాబట్టి వాళ్ళతో 90% టైం స్పెండ్ చేస్తున్నారంటే హౌ లక్కీ యు ఆర్. ఐఎమ్ గ్రేట్ఫుల్. అందుకని ఇట్లాంటి ప్రొఫెషన్ అనేది కూడా చాలా రియల్. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను మా మదర్తో కాకుండా వెళ్ళను, నేను ఒక్కడే వెళ్ళను కదా. సో ఇప్పుడు ఎక్కడ పెరు, USA, థాయిలాండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మా మదర్తో తీసుకెళ్తాను. అయ్యే కదా మెమరీస్ ఉండిపోయాయి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జాబ్ లో మీరు రీప్లేస్ అయిపోతే మీ మదర్ ఎవరైనా రావచ్చు, కానీ ఫ్యామిలీలో మీరు రీప్లేస్ అయిపోతే అది జరగదు, ఆ ప్లేస్ అలా ఉండిపోతుంది. ప్లస్ చివరికి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే డెత్ బెడ్ లో ఉన్నప్పుడు ఎవరు ఉంటారు? కరెక్ట్, మీ కొలీగ్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు లైఫ్ లో. ఓకే, ద మోస్ట్ సాడెస్ట్ అలానే అఫ్ కోర్స్ మా ఫాదర్ చనిపోయినప్పుడే. ఓకే, కానీ అప్పుడు నేను స్ట్రాంగెస్ట్ కూడా. సో ఎందుకంటే నేను ఇన్ని బుక్స్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే యాక్సెప్టెన్స్. ఓకే, ఇది ఆపర్చునిటీ. ఇప్పుడు నా ఎపిక్ టీచర్స్ అని చెప్పి 2000 years బ్యాక్ ఫిలాసఫర్ ఉన్నారు. మీ చేతిలో ఏ కంట్రోల్ ఉంటుంది, ఏది లేదు, ఆ రెండు డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మా ఫాదర్ చనిపోయారు, ఆ ఫ్యాక్ట్ నాకు కంట్రోల్ లేదు. సో లేనప్పుడు నేను ఏం చేయను. కానీ ఆ మూమెంట్ లో నేను ఏం చేసుకుంటానంటే గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఉండేది నాకు. మా ఫాదర్ నుంచి నేను ఏ లెసన్స్ తీసుకోవచ్చు అంటే వేరే వాళ్ళు హెల్ప్ చేయాలి, అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇంకొకటి తెలిసింది ఏంటంటే లైఫ్ చాలా ప్రెషియస్, యూటిలైజ్ హైయెస్ట్ లెవెల్స్ చేసుకోవాలి. అంటే తక్కువగా నేను అసలు ఆలోచించను, అది జరగదు. నేను అందుకనే అంత హైయెస్ట్ లెవెల్ ఆలోచిస్తాను అంటే హై లెవెల్ పీపుల్ ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాను. సో ఆలోచించాను కాబట్టి అట్లా థింకింగ్ క్యాపబిలిటీస్ వచ్చి స్ట్రాంగెస్ట్ అయిపోయాను ఆ రోజు. నేను అనుకున్నా ఇక నా లైఫ్, మా ఫాదర్ 58 హైయెస్ట్ హ్యాపీగానే చేశారు ఉన్నంత కాలం, కానీ ఇంకా చాలా చేయాలనుకున్నారు. నేను తొందరగా రిటైర్ అయిపోతాను, మనం వరల్డ్ టూర్ వెళ్దాం అన్ని చెప్పాను. సో అందుకని the one life lesson you have learnt and you want to
నో ఐ మీన్ ఫ్యూచర్ జనరేషన్స్ కి మీరు ఇవ్వాలనుకునే ఒక వన్ లైఫ్ లెసన్ అంటే ఏంటి? సో బేసిక్ ఏంటంటే స్టోయిసిజం లో అదొక ఫిలాసఫీ. దాంట్లో ఏంటంటే మనకి ది అదర్ అని చెప్తారు. ఓకే. మనం బెస్ట్ వర్షన్ ఎలా ఉండాలో మనకి బ్రెయిన్ లో ఉంటుంది, అది ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. సో దీన్ని ది అదర్ అంటారు. రోమన్స్ వచ్చి జీనియస్ అంటారు, మిగతా వాళ్ళు వచ్చి కాన్షియస్నెస్. మనకు అది ఉంటా ఉంటుంది. మనం ఎప్పుడైతే మనకన్నా మనం అనుకున్న దానికన్నా తక్కువ బిహేవ్ చేస్తామో అప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా, అంటే ఏదో ఆ ఫీలింగ్ కి చాలా మంది ఉండిపోతున్నారు, తెలిసి కూడా రాంగ్ చేస్తా ఉన్నారు. నాకు తెలిసింది నేను చెప్పేది అంటే మీ హైయెస్ట్ వర్షన్ మీకు ఏం చెప్తుంది, ఈ మూమెంట్ లో మీరు ఒకటి చేయబోతున్నారు, అది మీకు గ్రోత్ కి తీసుకెళ్తుందా బ్యాక్ తీసుకెళ్తుందా, అదొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అది ఆన్సర్ చేసి గ్రోత్ తీసుకుందా అంటే చేయండి. ప్లస్ ఇంకొకటి ఇంకా 2 కూడా ఇస్తాను, ఎందుకంటే ఇంకోటి ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. చాలా మంది ఫ్రెండ్స్ యా సూపర్, కానీ ఒక్కసారి ఉండరు వాళ్ళ రియాలిటీ. ఇది ఒకప్పుడు టైప్ ఫ్రెండ్షిప్ కాలం టైప్ కాదు, అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీరు అందరికన్నా ఎక్కువగా మీరు ఇన్వెస్ట్ చేయగలిగింది హెల్త్. హెల్త్ ని కరెక్ట్ గా చేసుకోగలిగితే అంతకన్నా ఇంకా ఏది లేదు. మీరు ఏది చేయాలన్నా వరల్డ్ లో దానికి ఒక ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ వీక్ గా ఉంటే ఇంకా ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ తర్వాత స్మోకింగ్ అలాంటివి చేస్తా ఉంటారు, స్టైల్ అనుకొని చేస్తూ ఉంటారు, తర్వాత చెడ్డగా అయిపోతుంది, తర్వాత హెల్త్ పోతుంది. ఇంత చేసింది ఎవరి కోసం చేస్తున్నారు? సో అదే నేను చెప్పేది, ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మీ పొటెన్షియల్ ని ఎప్పుడు మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు ఇంతే అనుకుంటే అంతే వస్తుంది, ఎప్పుడు హైయెస్ట్ లెవెల్స్ లో ఉండాలి. ఓకే. సో మీరు స్మోకింగ్ గురించి మాట్లాడగానే నాకు ఒక డౌట్ రేజ్ అయింది. ఈ మధ్య క్యాన్సర్ వస్తున్న వాళ్ళందరూ నేను చాలా మందిని చూసాను, ఏ ఒక్కరికి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అసలు అలవాటే లేదు, బట్ క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు. నేను చూసాను, నేను కల్లారా చూసిన వాళ్ళు ఉన్నారు. సో వాట్ ఈస్ ద రీజన్? అంటే స్మోక్ చేసే వాళ్ళు, డ్రింక్ చేసే వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు, హెల్తీగానే నార్మల్గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ హ్యాబిట్స్ లేదు, మంచి హెల్దీ ఫుడ్ తింటున్నారు. మీరనే కాదు, మామూలుగా చెప్పే ఆకుకూరలు, మీట్, ఆల్మండ్స్, నట్స్ అన్ని తినేవాళ్ళు తొందరగా చనిపోతున్నారు. వన్ మెయిన్ రీజన్ బిహైండ్ దట్ అంటే బేసిక్ గా ఇది ఒక మిస్కన్సెప్షన్. బేసిక్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆల్కహాల్ తర్వాత ఈ స్మోకింగ్ చేసిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు లిస్ట్ స్టాటిస్టిక్స్ ఇస్తే వీళ్ళు హైయెస్ట్ ఉంటారు. మీరు చెప్పింది నేను కూడా గమనించాను, చుట్టుపక్కల కొంతమంది ఏం చేస్తున్నా వాళ్ళు హెల్తీగానే ఉంటున్నారు. ఇప్పుడు మా ఫాదర్, మా ఫ్యామిలీ ఎవరు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేదు. అయినా ఎందుకంటే బేసిక్ ఏంటంటే చెప్తున్నాం కదా, హెల్తీ అనుకుంటున్నారు, కానీ వాట్ ఈస్ హెల్తీ? ఇప్పుడు మీరు ఆక్సిలేట్స్ ఫుడ్ ఎక్కువ తినేసారు అనుకోండి, పంక్చర్స్ అయిపోతాయి బాడీలో, ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది, దానివల్ల అలా ఉంటుంది. టూ మచ్ లైట్ ఎక్స్పోజర్ లో ఇప్పుడు స్టూడియోలో ఉండే వాళ్ళకి అదే ఇష్యూ. సో అందుకని అంటే వాళ్ళు అంటే ఇదేదో ప్రమోషన్ కోసం చేస్తున్నట్టు కాదు, రియాలిటీ. నాకేంటంటే ఒకటి పక్కా పని చేస్తున్నప్పుడు చెప్తాను, ఇలా ఉంటారు కంటిన్యూగా, అది మనకు అన్యాచురల్ లైటింగ్. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే బాడీ అడాప్ట్ అవ్వలేదు. సో అందుకని అట్లా ఒక ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు అలా తర్వాత స్లీప్ చెప్తున్నాం కదా, స్లీప్ అనేది ఇప్పుడు మా ఫాదర్ చాలా తక్కువ స్లీప్ చేశారు, చాలా, అది మాత్రం కన్ఫర్మ్. వన్ ఆఫ్ ది సస్పిషన్ నాకు ఏంటంటే దాని వల్లనే ఒక రీజన్ ఏంటంటే స్లీప్ చెప్పాను కదా, మెలటోనిన్ అది సరిగ్గా లేకపోతే క్యాన్సర్ చాలా పక్కాగా వస్తుంది. సో అందుకని ఏంటంటే ఈ స్లీప్ సరిగ్గా ఉండట్లేదు. మిగతా వాళ్ళు అవన్నీ సరిగ్గా చేస్తున్నారేమో ఎవరు తెలుసు, చెప్పలేము. ప్లస్ ఇంకోటి జెనెటిక్స్ కూడా రోల్ ప్లే చేస్తాయి, కానీ అంత కాదు. ఇప్పుడు ఎలిజబెత్ బ్లాక్బర్న్ అని చెప్పి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఒక ఆమె చెప్పారు, ఈ జీన్స్ అనేది ఏంటంటే ఒక గన్ లాంటిది, ట్రిగ్గర్ లాంటిది. ఆ ట్రిగ్గర్ అనేది ఏంటంటే మీ ఫుడ్, మీ స్లీప్ అలాంటిది. మీరు ట్రిగ్గర్ చేయకపోతే జీన్స్ అలానే ఉంటాయి, ఏం యాక్టివేట్ అవ్వవు. యాక్టివేట్ చేసేది మీ హ్యాబిట్స్. సో చాలా మంది ఏంటంటే జీన్స్ వల్ల ఇంకా అయిపోయింది, మా ఫాదర్ కి డయాబెటీస్ వస్తుంది నాకు వస్తుంది, అలాంటి ఏమి ఉండవు. మీ ఫుడ్ హ్యాబిట్స్. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చెప్తాను క్యాన్సర్ సంబంధించి. అమెరికాలో మామూలుగా ఏంటి ఫాస్ట్ చిల్డ్రన్ వాళ్ళు ఉంటారు కదా, అడాప్ట్ చేసుకుంటారు కదా. సో ఏంటంటే 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒక గ్రూప్ లో చిల్డ్రన్ పేరెంట్స్ కి క్యాన్సర్ ఉంది, వాళ్ళని తీసుకొచ్చి ఇంకొకరు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళకి క్యాన్సర్ లేదు, కానీ వీళ్ళెవరు క్యాన్సర్ రాదు. చిల్డ్రన్ కి మామూలుగా జెనెటిక్స్ ప్రకారం రావాలి కదా. ఇంకొక గ్రూప్ ఉన్నారు, వాళ్ళకి క్యాన్సర్ లేదు, కానీ పేరెంట్స్ క్యాన్సర్ ఉంది, వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, కానీ వీళ్ళకి క్యాన్సర్ వచ్చింది. ఎందుకు? లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ వల్ల జీన్స్ కన్నా ఎక్కువ లైఫ్ స్టైల్ మ్యాటర్. సో అందుకని ఈ వీడియో చూసే వాళ్ళకి నేను మాక్సిమం మీకు సమరైజ్ చేయాలంటే, స్లీప్ అనేది నెంబర్ 1 ఇంపార్టెంట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మనకి అలవాటు ఉంటుంది కదా, అంతసేపు ముందు పోకూడదు అంటే. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎక్కువ పడుకోకూడదు అంటే, మీరు పడుకునేదే లేట్ పడుకొని పొద్దున్న లేట్ అది కాదు, ఎర్లీ పడుకొని ఎర్లీగా లెగచ్చు. సో అది స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, ఆయిల్స్ బ్యాన్, ఆయిల్ తీసేసి గీ ఆర్ బటర్ ఆర్ కోకోనట్ ఆయిల్. ఇవి మనకి మోస్ట్ న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్ని కూడా 4th ప్లేస్ లో వస్తాయి, కానీ ఫస్ట్ మాత్రం గీ.
ఇక్కడ అదే నేను అమెరికాకి వెళ్ళి చాలా మందిని ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్ ఇండియాలో ఉండేది ఘీ, మీరే వదిలేస్తున్నారు అని వాళ్ళే నాకు చెప్తా ఉంటే మరీ పిచ్చిగా అనిపించింది. ఫ్యాట్ తినకూడదు అట్లా మాట్లాడుతుంటారు, కానీ రియాలిటీలో అది కాదు. నిజం, గీ తింటే పింపుల్స్ వస్తాయి, సో తినొద్దు, గీ తినొద్దు అలా కాదు, ఏం కదా. అసలు ఆయిల్స్ తింటేనే వస్తుంది. అంటే ఇది నాకు కొంచెం షాకింగ్ గా ఉంది. బేసిక్ గా నేను గీ అవాయిడ్ చేస్తాను పూర్తిగా. సో గీ అంటే తినండి గైస్, గీ, కోకోనట్ ఆయిల్, ఇంకా బటర్. గీ అనేది నెంబర్ 1, ఎందుకంటే బటర్ లో కూడా ఇంకా కొన్ని ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ఉంటాయి, అంత కాదు. లెవెల్స్ లో చూస్తే గీ, బటర్, కోకోనట్ ఆయిల్, కోల్డ్ రిఫైన్డ్ అది ఉంటాయి కదా, రిఫైన్డ్ ఆయిల్స్, అదే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. రిఫైన్డ్ ఆయిల్స్ అసలు ఎక్కడ లేదు. ఒకప్పుడు అసలు రియల్ గా మీరు హిస్టరీ చూస్తే రిఫైన్డ్ ఆయిల్స్ అనేది ఎక్కడ వచ్చింది అనుకుంటున్నారు? కాటన్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి దాన్ని నొక్కితే ఒక ఆయిల్ లాగా వస్తుంది మొత్తం మెషినరీస్. ఆ మెషిన్ లూబ్రికెంట్ అది. ఒకరేమనుకుంటే ఇదేదో ఫుడ్ గా మార్చచ్చు అని చెప్పి ప్లానింగ్ చేసి మొత్తం స్టోరీ మారిపోయింది. రియాలిటీలో అది మనుషులు తినేది కాదు. ఇప్పుడు అసలు ఎప్పుడు తినలేదు మనం అంత ఆయిల్స్. ఇప్పుడు మనం ఓన్లీ తినేది గీ, అయ్యే మేజర్ గా తినేది. వాళ్ళు సడన్ గా మారిపోయింది 150 years. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకైతే. అండ్ మీ లైఫ్ ఎయిమ్ ఆర్ గోల్ అంటే ఏంటి? ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయిందా, ఇంకా అసలు అలా మనం ఊహించుకోకూడదు, అయిపోయింది అనేది లేదు. నా దృష్టిలో ఓవరాల్ గోల్ వచ్చిందంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫర్మేషన్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ పీపుల్ కి తీసుకురావాలి. అది కూడా సింపుల్ వే. అది కూడా అంటే టు హెల్ప్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ వైల్ హ్యావింగ్ ఫన్. సో అది నా గోల్. అది డిఫరెంట్ పాత్ వేస్ లో జరుగుతాయి. సో నేను మధ్యలో పెట్టారు 1 lakh పీపుల్ ఫుడ్ పెట్టాలి, 1 lakh trees. అది చేస్తాను. నేను ఇప్పుడు 15,000 పీపుల్ ఫుడ్ పెట్టాను. సో ఇంకా అట్లాంటివి ఉంటా ఉన్నాయి. అవన్నీ నా ఫన్ యాక్టివిటీస్. కానీ రియాలిటీ వచ్చేంటంటే మనకేంటంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేయాలి. ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్తే మీరు సొంతంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న స్టేజ్ లో ఉండాలి. నేను అన్ని స్టార్ట్ చేయడం కారణం ఏంటంటే ఒరిజినల్ గా నేను ఇంగ్లీష్ ఛానల్ ఉంది నాకు. నా ఇన్కమ్ లెవెల్స్ అవన్నీ కూడా ఒరిజినల్ గా వచ్చాయి మొత్తం. ఇప్పటికీ కూడా నాకు ఇంగ్లీష్ ఛానల్ నుంచి వస్తుంది. నేనేం చేశాను, ఇంకొక రోజు తెలుగులో ఏం జరుగుతుందని నొక్కితే ఎంత మిస్ఇన్ఫర్మేషన్ చూసానంటే, చపాతీ తినండి ఎందుకంటే దాంట్లో యురానియం ఉంటుంది అంట. యురానియం అనేది న్యూక్లియర్ వెపన్స్ లో వాడేది. కింద కామెంట్స్ లో ఏంటంటే థ్యాంక్ యూ బ్రదర్ అంత యురేనియం అవన్నీ ఏదో నోటుకు వచ్చి చెప్తున్నారు. సో అప్పుడు అనుకొని చేసింది. నా మెయిన్ మెజారిటీగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన నాలెడ్జ్ వల్ల మీరు కూడా గుడ్డిగా ఇలా నమ్మకుండా మీకు మీరు సొంతంగా చేసుకోగలిగితే మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఎవరి మీద ఆధారం పడాల్సిన అవసరం లేదు. మనీ అనేవి కూడా ఎక్కువ వెళ్ళవు. సో ఇండైరెక్ట్ గా మీరు ఒక మంచి సింబల్ అవుతారు. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళని ఇన్స్పైర్ అవుతారు. అట్లా అందరికి హెల్తీ అవుతారు. నాకు తెలిసి అంటే ఈ డైటీషియన్స్ వీళ్ళందరూ రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారేమో. అంటే వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఇంకో ఇంతమంది ఇన్ని చెప్తే ఏం తినాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటారేమో జనం. అసలు వీళ్ళు ఎవరు ఏం చెప్పకుండా ఉంటే అది ఎట్లా అంటే మనకి వాళ్ళు లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా మనకి తెలివిగా అర్థం చేసుకోవాలి. అందుకని గుడ్డిగా ఎవరిని నమ్మద్దని చెప్పారు. ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్, ఇప్పుడు డాక్టర్స్ లేకపోతే మనం ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు ఖాళీగా తినే ఏదన్నా ఇంకా వాళ్ళు లేకపోతే ఒకరిద్దరు ఎవరో చేస్తున్నారని ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్దాము అని అనలేము. నేనేం చెప్తున్నా అంటే మీకు మీరు ఫస్ట్ సొంతంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. పని చేయలేదు అనుకోండి, మానేసి ఇంకోటి ట్రై చేయండి. అలా మీకు ఒక ట్రూత్ అనేది వస్తుంది. ఆ ట్రూత్ నమ్మి ముందుకెళ్తా ఉంటే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు చేస్తా ఉంటారు. అలా రియల్ ఇన్ఫర్మేషన్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు డైటీషియన్ చాలా మంది వస్తారు, కానీ మీకు అర్థమైపోవాలి చూస్తే. నమ్మొద్దని. బట్ ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బట్ అంటే ఏంటంటే కలర్, హైట్, వెయిట్, లావుగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, బక్కగా ఉన్నారు, తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నారు, నల్లగా ఉంటే నల్లగా ఉన్నారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నావా, లావుగా ఉంటే లావైపోయావా, ఇలాంటి సొసైటీలో ఇంకా మనం బతుకుతున్నాం. కాబట్టి ఇదంతా కీ రోల్ ప్లే చేస్తుంది అని నేను అంటాను. వాట్ డూ యూ సే? షూర్ అండి. అంటే స్టాండర్డ్స్ మనకి సరిగ్గా లేవు. బేస్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బ్లాక్ గా ఉన్న వాళ్ళని ఇక్కడ ఇండియాలో ఆఫ్ కోర్స్ సరిగ్గా చేస్తారు. అదే అమెరికాకి వెళ్తే అక్కడ వాళ్ళు గ్రేట్ అది కంపల్సరీ అక్కడ స్టాండర్డ్స్. ఇప్పుడు అదే కదా, ఇక్కడ చాలా మంది కొంతమంది ఉన్నారు. నేను చాలా మంది ఫారినర్స్ మా ఇంటికి వస్తారు. అంటే ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి వావ్ ఇతను ఏంటి ఇంత హ్యాండ్సమ్ ఉన్నారని కొంతమంది ఉంటారు. మన స్టాండర్డ్స్ వాళ్ళని చూస్తే మనం పట్టించుకోం. సో బేసిక్ అంటే అది రాంగ్ స్టాండర్డ్. మనం ఇంకొకటి చెప్పాలంటే మనం హెల్తీగా ఉంటే ఆ గ్లో వేరే ఉంటుంది. దానివల్ల తర్వాత కలర్ అవన్నీ ఇప్పుడు నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారు, అవన్నీ జరగవు. ఒకళ్ళు జరిగినా అదేదో ఫేక్నెస్. ఆ ఫేక్నెస్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. స్కిన్ డ్యామేజ్ అవడం వల్ల మళ్ళీ సేమ్ ఇంకా. సో yes of course that plays a major role basically.
మేజర్ రోల్, ఇండియాలో అయితే మేజర్ రోల్. అసలు దాని మీద ఫెయిర్నెస్ క్రీమ్స్ అని వాడుతుంటారు, అది ఇది తెల్లగా అయిపోవాలి. మా అమ్మాయి 3 నెలల్లో సన్నగా అయిపోవాలి, పెళ్లి చూపులు ఉన్నాయి, పెళ్లి చేసేయాలి, 3 months లో చేసేయండి, ఇలా అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళని చూసినప్పుడు ఎందుకు నార్మల్ గా ఉండొచ్చు కదా, ఎలా ఉండే కలర్ ఎందుకు మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. వెయిట్ తగ్గండి, ప్రాపర్ గా డైట్ తీసుకొని తగ్గండి. ఏది పడితే మళ్ళీ అది పూర్తిగా తగ్గించేసి పడిపోయి ఇలా కాకుండా ప్రాపర్ డైట్ తీసుకొని వెయిట్ లాస్ అవుతుంటే మీ ఫేస్ లో గ్లో రావాలి, అది చాలా important. రావాలి. అలా కాకుండా కొంచెం నీరసంగా ఇట్లా ఏదో అయిపోయినట్టు ఫీలింగ్ ఉంటా ఉంటుంది. తెలుసు కదా మీకు. Yeah, yeah, I know. ఏంటంటే ఇతను పేషెంటా లేకపోతే ఏమైనా ఆ ఫీలింగ్ వస్తూ ఉంటది. చూసి ఏం చేసావు నువ్వు అని అడగాలి, కానీ అలా కాకుండా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏంటి అలా అయిపోయా అని అడగకూడదు. బిఎన్ఎస్ శ్రీనివాస్ గారు అనే పేరు ఇండియాలో ఇండియాలో ఆల్రెడీ మీరు ఫేమస్, వరల్డ్ వైడ్ ఇంకా ఫేమస్ అయిపోయారు. ఇంకెక్కడైనా మిగిలిందండి స్పేస్ లోకి ఏమైనా వెళ్తున్నారా నెక్స్ట్ అట్లా, చంద్రయాన్ అట్లా? ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఈ ఆపర్చునిటీకి. ఎందుకంటే ఇప్పుడు మనము ఏంటంటే నేను ఇంకొక చిన్న చెప్పాల్సింది, ఇప్పుడు ఇండియన్స్ ఇంటర్ చేస్తే వరల్డ్ వార్ని చేయట్లేదు అంటారు. వరల్డ్ వార్ని చేస్తే మీరు ఓన్లీ అమెరికన్స్ చేస్తారు, ఇండియన్స్ సో బేస్ ఏంటి, ఎవరు ఎక్కడి నుంచి చెప్పారని కాదు, మంచి విషయం ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేయాలి. ఎగ్జాక్ట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు వేరే వచ్చా వాళ్ళు ఫాన్ అని నేను ఎందుకు క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఒక వరల్డ్ క్లాస్. ఇప్పుడు మరి వినన్నారు, మన ఫుడ్ పిరమిడ్ ఉంటుందా, న్యూట్రిషనల్ పిరమిడ్, అది ఎవరి నుంచి తీసుకున్నాం, అమెరికా నుంచే మేజర్ గా తీసుకున్నాం. సో మన చెడ్డ అయితే అమెరికా నుంచి ఫాలో అవుతారు, మంచి అయితే కొంచెం క్రిటిసైజ్ చేస్తారు. సో నేను చెప్పేది ఒకే ఒకటి, మళ్ళీ గుడ్డిగా నమ్మద్దు. ఏదైనా మీరు టెస్ట్ చేసి మీకు మంచిగా అనిపిస్తేనే నెక్స్ట్ వెళ్ళండి. ఎవరు మంచి చెప్పినా తీసుకోవాలి, ఏ ఏజ్ చెప్పినా తీసుకోవాలి. ఇది నేను చిన్న పిల్లలు చెప్తే వింటాను, అలా కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ మీటింగ్ యూ. ప్లెజర్ టు బి విత్ యు. థ్యాంక్ యూ సో మచ్.